చెల్లిస్తూ మరి నాకు ఈ విలువైన శ్రేష్టమైన మరి ఆహ్వానాన్ని అందించిన ఏలిం ప్రార్థనా మందిరం, హెబ్రోన్ ఏలిం ప్రార్థనా మందిరం సంఘ మరి సేవకులకు, సేవకురాలు మరి సంఘ దైవజనుల కుటుంబానికి, రాజన్ బాబు గారి కుటుంబానికి, సంఘ పెద్దలను, మరి చక్కని పరిచర్యలో కొనసాగుతున్న డాక్టర్ రాజా అంకుల్ గారికి, మిగిలిన పెద్దలకు, మరి ఇక్కడ కూడి ఉన్న మరి మా తల్లులైన వారికి, మరి పెద్దలకు, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి, చిన్నగా మొదలుకున్న అందరికీ కూడా మరి ప్రభు నామ పేరట నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడం చాలా సంతోషం. మరి అనేక దినాల తర్వాత మీతో కలిసి ప్రభువుని ఆరాధించే భాగ్యం దొరకడం మరి నిజంగా నేను భాగ్యంగా భావిస్తున్నాను. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? మరి దేవుని కృపను బట్టి ఈ సమయంలో మనందరం కూడా కలిసి కొద్దిసేపు మన ప్రభు యొక్క దివ్యమైన వాక్కును మనందరం కలిసి ధ్యానం చేసుకుందాం. నేను యోగ్యుడని, గొప్పవాడిని కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన మరి అవకాశాన్ని దేవుని శక్తి ద్వారా మరి సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి, నా కోసం నన్ను దేవుడు వాడుకోవాలని. మీ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. దేవా, అక్కడ నిలవబడిన వ్యక్తి కేవలము నీ బోర మాత్రమే, నీ బోర ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రికాల ఆరాధన ఎందుకు? దేవుని సన్నిధిలో ఒక దినము కనుక 1000 దినముల కంటే శ్రేష్టం. అంత శ్రేష్టత, అంత శ్రేష్టమైన నీ యొక్క స్వరాన్ని నా హృదయం అంగీకరించడానికి వినగల చెవులు, గ్రహించగల హృదయం నాకు దయచేయమని మనందరం అడుగుదాం. దేవునికి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందాం. గొప్ప కూడికలో మనం ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వాదం అనగా కేవలము ఇహలోకమైన నాయన ఆశీర్వాదాలు అని మనుషులు అనుకుంటారు. కానీ నాయన, మీ సన్నిధిలో గడిపే ఆశీర్వాదము, మిమ్మల్ని ఆరాధించే ఆశీర్వాదము, మీ పరిశుద్ధ వాక్యమును ధ్యానం చేసుకునే ఆశీర్వాదాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ ఆశీర్వాదకరమైన ఈ ఉపవాస విజ్ఞాపన ప్రార్థన కూడికలో ప్రభువా, కూడి వచ్చిన మా సంఘము నాయన, కూడి ఉన్న పెద్దలు మొదలుకొని నాయన, సహోదరులు, సహోదరులు, మా పెద్దలు నాయన, మరి పురుషులు, స్త్రీలు, యవన బిడ్డలు, ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి సమయంలో మీ పరిశుద్ధ వాక్య ధ్యానంలోని మేము వెళ్తుండగా నాయన, పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అల్పులను, అయోగ్యులను నన్ను మీ శిలువ చాటును మరుగు చేసి మీ ఆత్మశక్తితో మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నింపి నాయన, మీ యొక్క వాక్యము వెతుబడుతుండగా నాయన, మా యొక్క ఆత్మీయ నేత్రములను ప్రభువా అపవాది గలిబిలి చేయకుండా చేయండి. వినగల చెవులు, గ్రహించగల హృదయము నాయన, అనుసరించే జీవితము, విశ్వాసాన్ని మాకు దయచేసి ఉన్నతమైన మీ మేలుడితో నింపమని, మీ బోరగా మాత్రమే నన్ను ఇక్కడ నిలబెట్టి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమం, మరి ఈ యొక్క కూడికలు ఉపవాస ప్రార్థనలు, ఉపవాస ఉజ్జీవ ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు అనే ఆ చక్కని మరి ఇన్విటేషన్ నేను చూసినప్పుడు చాలా సంతోషించాను. మరి సంఘానికి మరి చాలా కృతజ్ఞత అనేది మనకు చాలా అవసరమైనది. అవునండి. మరి 2025 సంవత్సరంలో మనం ఈ రోజు ఈ రీతిగా ఈ 8వ నెలలో ఈ రీతిగా సజీవులుగా ఆయన ఆరాధించగలుగుతున్నామంటే నిజంగా అనేక మందికి ఈ యొక్క అవకాశం లేదు. మరి గ్రహించిన దినాలలో మరి మీరు ఇక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందని విన్నారా? ఎక్కడండి? 13 దగ్గర చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది తెలుసా? ఆయన ఎవరో కాదు, మన హెబ్రోన్ ప్రార్థనా మందిరం కోట్లింగాలపేట సంఘానికి వాళ్ళ కుటుంబీకులు వస్తూ ఉంటారు. ఆయన కూడా ప్రతి ఈస్టర్కి అలా వస్తూ ఉంటారు. మంచి గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తి. ఆయన సమాధి కూడా నేనే చేయడం జరిగింది. ఒక 10 రోజులకు ముందు ఆయన ఇంటికి వెళ్ళి మరి ఇలాగా గృహ దర్శనాల్లో భాగంగా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. అయ్యగారు లేటుగా వచ్చాడు, ఆయన కలవలేకపోయినా వెళ్ళిపోతుంటే కనబడ్డాడు. ఆయన అయ్యగారు తప్పకుండా, ఏది ఇంత చిన్నోడిని, ఆయన నాకన్నా ఒక 2 పదులు ఎక్కువ అయినప్పటికీ అంత గౌరవం ఇచ్చే వ్యక్తి. మీరు నేను కలిసి మాట్లాడుకుందామండి, చాలా మళ్ళీ గొప్ప అద్భుతం జరిగిందండి, మీతో చెప్పాలి, నేను తప్పకుండా కలుద్దాం. తప్పకుండా సార్ కలుద్దామండి, 9 అయిపోయింది కదా, మీ అన్నయ్య గారు చెప్పారని వచ్చాను, చిన్న ప్రార్థన చేశాను, వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయాను. 10 రోజులు 15 రోజులు అవగానే నాకు కాల్ వచ్చింది, అలా పలానా వ్యక్తి మన సంఘ పెట్టి లేరండి.
అది కూడా అంత భయంకరమైన ప్రమాదం. చెప్తున్నారు కదా, ముందు రోజే ఆయనకి ప్రమోషన్ వచ్చిందంట, 1,80,000కి జీతం పెరిగిందంట. అంతకుముందు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన గొప్ప దీవెన పొందుకున్నాడు. అయితే లోకం అనుకుంటుంది అదే గొప్ప విషయం అని. ఏంటండి, ఈ లోకంలో ప్రమోషన్స్, ధనము, ఇల్లు కట్టుకోవడం, బంగారం సంపాదించుకోవడం, మెటీరియల్స్, వస్తువులు సంపాదించడం, ఇదే గొప్ప అనుకుంటాం. కానీ అవి ఏమున్నా కూడా అవి అనుభవించడానికి కానీ, లేదంటే వాటిలో సంతోషించడానికి కానీ, వాటితో ఒకరికి ఉపయోగపడేలా బ్రతకడానికి కానీ ఆయుష్ లేకపోతే, దేవుని చిత్తం కాకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. ఒక కూతురు, తల్లి ఉన్నారు, ఆ కుటుంబానికి దేవుడు ఎంతో ఆదరణ ఇవ్వాలని ప్రార్థన చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఈరోజు ఇక్కడ నీవు నేను ఇలా ఉన్నామంటే ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన ఉద్దేశించాడు, ఆయన అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నీవు నేను కూడా చేత పట్టుకోవడానికి ఆసక్తితో ఆయనే మనలను తోడుకుని వచ్చాడు. కొంతమంది ఆయనే పిలిచినను ఏం వెళ్తావులే, ఇంకా సమయం బోళ్ళంతా సమయము లేదండి. అందరికీ మనం అనుకున్నట్టు ఆ సమయం ఉంటుందని మనం అనుకోలేము. అవునండి, 10 రోజులు ముందు చూసిన వ్యక్తి నాకు కనీసం చూడడానికి కూడా లేడు ఆయన. అలాగా మానవ జీవితం ఆవిరి వంటిదని మనం చదువుతాం. అడవి పువ్వునట్టు అది పువ్వు పూయును గాలి వీచగా అది. అంత అల్పమైన మన జీవితాలు ఎందుకనో మనల్ని సృజించిన సృష్టికర్తను మన స్మరణ తెచ్చుకోవడానికి ఇచ్చే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అందులోనూ కృతజ్ఞత తెలిపిన దేవుడు అడుగుతాడు, మిగిలిన 9 మంది ఎక్కడా అని అడిగిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడిగితే నీకు నాకు జవాబు ఉంది. దేవా, ఇదిగో నేను వచ్చాను, నీవు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ నాకున్న భారాలన్నీ కూడా నీ పాదాల చెంత పెట్టుకోవడానికి, ప్రార్థించడానికి నేను వచ్చాను. అలాంటి ఒక ప్రార్థనాపరుడు గురించి మీతో పంచుకోవాలని ఈరోజు నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఒక గొప్ప దైవజనుడు చెప్పిన గొప్ప ఒక కొటేషన్ ఏంటో తెలుసా అంటే, a man who is called a faithful person, ఎవరైతే విశ్వాసి అని పిలువబడుతున్నాడో, అతను విశ్వాసి అని పిలువబడాలంటే అతనికి ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం లేకుండా, ప్రార్థన మీద ఆనుకుని ఆ యొక్క ఆసక్తి, ప్రార్థనా భారము లేకుండా ఎవరు కూడా విశ్వాసిగా అవ్వలేరు. దేవుడు గుర్తించే గొప్ప విశ్వాసిగా అస్సలు కూడా అవ్వలేడు. అవునండి, విశ్వాసిలో ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటి? ఆ విశ్వాస సహితమైన ప్రార్థనా జీవితం, కనిపెట్టే జీవితం, దేవుని చిత్తం కొరకు కనిపెట్టే జీవితం. అది కూడా విసుగక, ఎడతెగక, అది కూడా ఎప్పుడు చింతింపక, దేనిని గూర్చి చింతింపక, అన్ని విషయంలో ప్రార్థన, విజ్ఞాపన. ఈరోజు ఏ హెడ్డింగ్ పెట్టారు, ఏది అదే కదండి. అవునా? మరి దానికి మనం లోబడుతున్నామా అంటే, ఆ లోబడే గుంపులో ఇక్కడ మనందరినీ చేర్చిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక అటువంటి విశ్వాసుల గుంపును దేవుడు మనకు ఒక వచనంలో జ్ఞాపకం చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనందరికీ తెలుసు కదంటే, ఆ యొక్క 11వ అధ్యాయం కనుక మనం చూస్తే దేవుడు ఏం చెప్తారంటే, దీంట్లో ఎవరి గురించి రాశారు దేవుడు? విశ్వాసము గురించి, విశ్వాసం యొక్క ఔన్నత్యము గురించి, విశ్వాసుల యొక్క జాబితా ఎంత గొప్పదో అక్కడ మనం చూస్తాం. అందరూ వద్దు కానీ ఒక్క వ్యక్తిని మాత్రం ఈరోజు మీకు జ్ఞాపకం చేసి దేవుడిచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, 32వ వచనంలో దేవుడు ఒక లిస్ట్ చెప్పాడు చూడండి. ఇకను ఎవరైనా మైక్ తీసుకుని చదువుతారమ్మా? 11వ అధ్యాయము 32వ వచనం. ఇకను ఏమి చెప్పుతాను? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూస్తే ప్రభు చెప్తున్నాడు కదా, వీళ్ళ పేర్లు చెప్పి ఇంకా విశ్వాసం గురించి నీకు ఎంతని చెప్పను, ఈ ఫలానా వాళ్ళ యొక్క జీవితం చూడు, ఇకను ఏమి చెప్పుతును, గిద్యోనును చూడు, బారాకును చూడు, సంసోనును చూడు, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించడానికి ఏమి లేదు, సమయము లేదు. అయితే వీళ్ళందరిలో చాలా తక్కువగా వినబడిన ఒక వ్యక్తి పేరు అక్కడ ఉంది చూడండి, యెఫ్తా. చూసారా ఎవరండి? సంసోను గురించి, గిద్యోను గురించి, దావీదు గురించి, సమూయేలు గురించి అనేక పర్యాయాలు మనము దేవుని యొక్క వాక్యములో
ధ్యానం చేసుకుంటూ ఉంటాం, అవునా అండి? అయితే యొఫ్తాని గురించి చాలా అరుదుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. మరి ఇంతకు ముందు మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ యొఫ్తా గురించి కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అతని జీవితం ఏంటి, అతను ఎందుకు ఈ విశ్వాస లిస్టులోకి వచ్చాడు? దావీదు చరిత్ర నాకు తెలుసు, సమూయేలు చరిత్ర నాకు తెలుసు, గిద్యోను గురించి తెలుసు, సంసోను గురించి తెలుసు, ఇంకా చెప్తే సమూయేలు గురించి, యోసేపు గురించి తెలుసు, అవునా, మోషే గురించి తెలుసు. అలాగే ఈ లిస్టులో రావడానికి ఇతనికి ఏ అర్హత ఉంది? ఇదేమన్నా మామూలు అధ్యాయమా? గొప్ప గొప్ప విశ్వాసుల గురించి రాయబడిన అధ్యాయము. దీంట్లో ఎవరి గురించి రాయబడింది? యొఫ్తా గురించి కూడా రాయబడింది. అసలు యొఫ్తా అంత విలువేముంది? యొఫ్తాకి అంత గొప్ప స్థితిగతులు ఏమున్నాయి అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రియమైన బిడ్డలారా, ఇతని జీవితం నుంచి మనం నేర్చుకోవడానికి ఒక విలువైన అంశాన్ని ఈరోజు ప్రభు మనకు ఇస్తారు. అదేంటో తెలుసుకుని మనం క్లుప్తంగానే ముగించేసుకుందాం, ఓకేనండి? ఎందుకంటే 9 అయింది, త్వరగా పడుకునే అలవాటు ఉన్న ప్రాంతము. అందరూ భోంచేశారండి. నాకు చాలా భయం, భోంచేస్తే నిద్ర వచ్చేస్తుందని. అందుకే రాగానే భోంచేసానన్నా అంటే పొద్దు మావే నేను చెప్పేసాకే ఆదివారం కూడా అదే అలవాటు నాకు. ఎందుకంటే ఆ రిలాక్సేషన్ నాలో వచ్చేస్తాను. నా గురించి చెప్తున్నాను, మీ ఎవరు అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు, అవునా? గనుక ప్రియమైన బిడ్డలారా, ఈ విలువైన తిని యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఇతని గురించి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో ఇతని గురించి మనం చూస్తాం. ఎవరి గురించి అండి? యొఫ్తా గురించి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూస్తే, ప్రియమైన బిడ్డలారా, ఇతని గురించి మొదట చదువుకున్న మాట ఏంటి? విశ్వాసుల గుంపులో ఉన్నాడు, అవునా? ఇతనికి దేవుడిచ్చిన గొప్ప టైటిల్ ఏంటి? విశ్వాసి, అవునా? ఎలాంటి విశ్వాసి? దేవుడు సైతము ఇతని విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. ఇంక ఎవరి గురించి చూపించాలి? ఇతనుకున్న గొప్పతనం ఏంటి? ఫస్ట్ గానే చదివిన గొప్ప ఇంట్రడక్షన్ ఏంటి? ఇప్పుడు హీరోకి ఫస్ట్ సినిమాలో ఏముంటది? అయ్యో పర్లేదండి, మనం అందరూ సినిమాలు చూడలేని కాదు, మనందరికి తెలుసు, అవునా? ఫస్ట్ సినిమాలో హైలైట్ ఏముంటది? ఏంటండి? హీరో కాదు, హీరో ఇంట్రడక్షన్, అవునా? ఈరోజు మనకి దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తున్న యొఫ్తా యొక్క గొప్పతనం ఏంటి? అతను గొప్ప విశ్వాసి. ఎవరితో సమానంగా అతని పేరు రాశాడు దేవుడు? దావీదుతో రాశాడు, సమూయేలుతో, సంసోనుతో, గిద్యోనుతో. అంటే దేవుని యొక్క కృపను పొందుకున్న గొప్ప దేవుని యొక్క బిడల లిస్టులో యొఫ్తా గురించి కూడా రాశాడు. అయితే యొఫ్తాకున్న గొప్ప టైటిల్ ఏంటి? మంచి ఘనమైన విశ్వాసి. అంతేకాదు, స్టార్టింగ్ లో అతని గురించి దేవుడు రాసిన మంచి మాట ఏంటి? పరాక్రమము గల బలాఢ్యుడు. అబ్బా, అంటే ఏం లేదు, అపజయం లేదు, అవునా? అతనికి ఏమి లేదు, ఎదురు లేదు. యొఫ్తాకి ఏమి లేదు, ఎదురు లేదు. బలము, ఎంత గొప్ప బలం! పరాక్రమము గల బలాఢ్యుడు. ఎవరు? యొఫ్తా, అవునా? ఇన్ని రోజులు తెలియదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏంటండి, ఇతను కూడా ఏంటి? దావీదే బలమైన అనుకుంటున్నాం ఇన్ని రోజులు మనం, గొలియాతుని చంపాడు కాబట్టి, అవునా? కానీ ఇంకొక బలాఢ్యుడు ఈ రోజు మనకి దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరండి? యొఫ్తా. ఎవరంట? పరాక్రమము గల బలాఢ్యుడు ఈ యొఫ్తా, అవునా అండి? కొంచెం రెండో టైటిల్ కూడా దొరికేసింది. ఇంట్రడక్షన్ చూసారు ఎంత బాగుందో? మంచి గొప్ప విశ్వాసి. అంటే అటు ఆత్మీయంగా గొప్ప మ్యాటర్ ఉన్న వ్యక్తి, ఇటు శారీరకంగా కూడా ఏముంది, ఉందా లేదా? చాలా దీవించబడిన వ్యక్తి. ఎవరో? యొఫ్తా, అవునా? తర్వాత చదవండి ఏముందో. అతను చూసారా, అతను గిలాదు వాడని యొఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. అదేంటండి, ఒక్కసారిగా ఏమైపోయింది? ఎలివేషన్ ఏమైంది? ఎలివేషన్ అంతా ఏమైపోయింది? టప్పని పడిపోయింది. ఎలివేషన్ అంతా ఏమైపోయింది? ఇతను ఏదో పెద్ద రాజుకి సంబంధించినోడో, రాజవంశానికి చెందినోడో, లేదంటే పెద్ద ఏంటండి పాస్టర్ గారు అబ్బాయో, యాజకుడు అబ్బాయో, ప్రవక్త కుమారుడో, ఇలాంటిది ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇంత గొప్పవాడు అయ్యాడంటే, అవునా? మనుష్యులుగా మన ఆలోచనలు అక్కడే అయిపోయినాయి. మన మనుషులుగా ఎలా ఉన్నాయి మన ఆలోచనలు? ఎప్పుడు గొప్ప వాళ్ళ కుటుంబంలో పుడితేనే గొప్పవాడు అవుతాడు, కానీ లేనోడు కుటుంబంలో పుట్టినోడు గొప్పవాడు ఎందుకు అవుతాడండి? అందులో కూడా ఒక వేశ్యకు, అనగా సమాజంలో ఇసుమంతా కూడా ఏమి లేదు, గౌరవము ఇవ్వని ఒక వేశ్యకు జన్మించిన ఒక బిడ్డను ఎవరు గౌరవిస్తారు? ఎవరో గౌరవం ఇవ్వరు. ఎవరన్నా ప్రియమైన బిడ్డలారా, ఒక డాక్టర్ గారికి కుమారుడు పుడితే అతను ఏమవుతాడో అనే ఒక
కుతూహలం, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవునాయండి? ఇంజనీర్ గారి కుమారుడు ఏమవుతాడో, ఫలానా గవర్నమెంట్ ఉద్యోగి యొక్క కుమారుడు ఏమవుతాడో, టీచర్ గారి అబ్బాయి ఏమవుతాడో, పంచాయతీ ప్రెసిడెంట్ గారి అబ్బాయి ఏమవుతాడో, మున్సిపల్ గారి అబ్బాయి ఏమవుతాడో, వార్డు ప్రెసిడెంట్ గారి అబ్బాయి ఏమవుతాడో, లేదంటే ఫలానా ఇలా ఏదో ఒక ఉద్యోగాన్ని బట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళ బిడ్డలు ఏమవుతారో అని అనుకుంటాం. అవునా? ఏమాత్రం కూడా ఎక్స్పెక్టేషన్, అసలు వాడు ఏవైతే మనకేంట్రా అనుకునే పుట్టుకలో మేబీ పుట్టుండొచ్చు. ఎవరండి? యోఫ్తా. వాడు ఏమైతే ఎవరికి ఎక్కువ. అవునా? వాడి పుట్టుకకి ఏం లేదు, ఒక విలువ లేని ఒక జన్మ ఎవరిదండి? యోఫ్తాది. అవునా? నిజం మాట్లాడుకుంటే అంతే కదండి, ఎవరైనా గౌరవిస్తారా? అవునా? కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే ఇతనికి దేవుడు ఇచ్చిన ఇంట్రడక్షన్ ఏంటి? గొప్ప విశ్వాసుల్లో లిస్టులో పేరు పెట్టాడు. పరాక్రమం గల బలాఢ్యుడని ఇతనికి దేవుడు పేరు పెట్టాడు. తీరా చూస్తే అతనికి ఏంటి? అతను ఒక వేశ్య కుమారుడు. అతనికి వేశ్య కుమారుడు. ఇతనికి అన్ని రకాల కారణాలు దొరికేసినాయి. ఎందుకు? ఈ లోకంలో చెడిపోయినా కూడా ఎవ్వరు అడగరు. అవునా? ఎందుకండి నాకు ఎవరున్నారండి నేను బాగుపడడానికి? నాకు చెప్పడానికి ఎవరున్నారు? అవునా? నన్ను నడిపించడానికి ఎవరున్నారు? ఈ లోకంలో ప్రియమైన బిడ్డలారా, మనుషులమైన మనందరూ కూడా అవే ఎత్తుక్కుంటాం. నేను గొప్పవాడిని అవ్వకపోవడానికి, నేను గొప్ప విశ్వాసం అవ్వకపోవడానికి, నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోవడానికి, నేను గొప్ప ప్రార్థనాపరుడు అవ్వలేకపోవడానికి, నేను గొప్ప పరిచర్య చేయలేకపోవడానికి ఎన్ని కారణాలు ఎత్తుక్కుంటామో మనం. యోఫ్తాకు మనకంటే ఎక్కువ కారణాలు ఉన్నాయి. నేను వెళ్ళడం ఏంటండి, నన్ను ఎవరు రాణిస్తారు చెప్పండి? నా యొక్క స్థితిగతులను బట్టి, నా యొక్క కుటుంబాన్ని బట్టి నన్ను ఎవరు గౌరవించరు, నన్ను ఎవరు దగ్గరికి రానివ్వరు, నన్ను ఎవరో చేర్చుకోరు, నన్ను ఎవరు మర్యాద ఇవ్వరు. ఇలాగా నేను ఎందుకు గొప్పవాడిని అవ్వాలండి? నేను ఎందుకు ఒకడికి సాయం చేయాలండి? నేను ఎందుకు ఒకడికి మంచి చేయాలండి? నేను ఎందుకు ఏంటంటే వ్యసనాలు లేకుండా బ్రతకాలి? నేను ఎందుకు దేవుడిని నమ్ముకోవాలి? దేవుడు నాకు ఏమి ఇచ్చాడని అని మనం అంటాం. అవునా అండి? ఇలాంటి స్థితి మనకిస్తే మనం దేవుడి మీద ఎన్ని అబండాలు వేస్తాం. ఏమిచ్చావు నాకు? తీసుకెళ్ళి ఎవరికి పుట్టించావు నన్ను? జూబ్లీహిల్స్ లో పుట్టాల్సుకోండి, కాల్మూరులో పుట్టిస్తావా, చర్చిపేటలో పుట్టిస్తావా? నన్ను కూడా జూబ్లీహిల్స్ లో పుట్టించచ్చు కదా, అమెరికాలో పుట్టించచ్చు కదా. అనవసరంగా ఈవిడ కడుపుని పుట్టాను, అనవసరంగా ఇతని కడుపుని పుట్టాను. మనం ఎతికేసుకుంటాం కారణాలు. మనలో ఏదైతే లేదో, మనం ఎప్పుడైతే ఏది సాధించలేకపోయామో, మనలో ఎప్పుడైతే చెప్పుకోవడానికి విలువైన విషయం ఒక్కటి లేదో, మనకు బోల్డ్ కారణాలు దొరుకుతాయి. ఏంటిది? నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదంటే నాకు బోల్డ్ కారణాలు ఉన్నాయండి. నేను బోల్డ్ అడిగానండి, నాకు ఏమి ఇచ్చాడండి దేవుడు. ఇలాగా కృతజ్ఞత తెలుపుకోనాన్న, దేవుని స్తుతించునాన్న, దేవుణ్ణి ఆరాధించునాన్న, వాక్యం చదువుకోనాన్న, నీ కొరకు సృష్టికర్త ఈ లోకంలోకి వచ్చాడని చెప్తే ఏం మాట్లాడతారండి? నాకు ఏముందని? నాకు ఇల్లు ఇచ్చాడా దేవుడు? పూరు గుడిసెలో ఉంటున్నాను నేను, ఎంత కష్టపడితే నా ముద్ద తింటున్నానో తెలుసా మీకు అంటున్నాడు. అనేక మందికి ఆ ముద్ద కూడా లేదని నీకు గ్రహించావు. లేదని బిడ్డలారా, కానీ యోఫ్తాను బట్టి మనం చూస్తే తను ఇంకా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. కానీ మనలా కారణాలు చెప్పుకుంటూ కూర్చోలేదు. ఎలా చెప్పగలుగుతామండి కారణాలు చెప్పలేదని? కారణాలు చెప్తూ కూర్చుని అంత గొప్పవాడు అయ్యేవాడు కాదు. దేవుని నామానికి భయం కలుగును గాక. యోఫ్తాకు అన్ని రకాల కారణాలు ఉన్నాయి చెడిపోవడానికి. అవునా? ఇంకా మంచి కారణం చూపిస్తాను చూడండి. తన వేశ్య కుమారుడు గిలాదు యోఫ్తాను కనెను. నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి అంటే నీకు స్వాస్థ్యము లేదని యోఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా ఏంటండి అల్లరి జనము యోఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అంటే ఇతని చుట్టూ గొప్ప వాళ్ళు ఏమి లేరు. మనం ఏమనుకుంటాం? చాలా గొప్ప వాళ్ళతో స్నేహాలు చేయాలి, డబ్బున్నోళ్ళతో స్నేహాలు చేయాలి, పవర్ అధికారం ఉన్నోళ్ళతో స్నేహం చేయాలి, అందంగా ఉన్నోళ్ళతో స్నేహం చేయాలి, గొప్పగా ఈ లోకంలో గొప్ప వర్గాలని చెప్పుకునే వాళ్ళతో స్నేహం చేయాలి, అప్పుడే నాకు విలువ అనుకుంటాం. ఇతని చుట్టూ ఎవరున్నారో? అల్లరి మోకలు. అనగా నీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా నీకంటూ ఒక గొప్ప విలువను ఎవరిస్తారో? దేవుడు ఇస్తాడు. నీవు జూబ్లీహిల్స్ లో పుట్టలేకపోవచ్చు, అమెరికాలో పుట్టలేకపోవచ్చు, నువ్వు కాల్మూరులో పుట్టినా, నేను చర్చిపేటలో పుట్టినా, ఎప్పుడైతే దేవుని వైపు మనం చూడగలుగుతామో, ఎప్పుడైతే దేవుని సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకుంటున్నావో, దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని యొక్క విశ్వాసంతో ప్రార్థనా జీవితాన్ని నీవు గడపగలుగుతున్నావో, ప్రియమైన బిడ్డలారా, ఏనాటికైనా నా దేవుడే నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే విషయాన్ని నువ్వు గ్రహిస్తావో, నీకు కూడా యోఫ్తా వంటి విశ్వాసం ఉంటే
యోఫ్తా వంటి సాక్ష్యాన్ని నీవు నేను కూడా కలిగి ఉంటాం. ఈరోజు ఆ యొక్క గొప్ప సత్యాన్ని తెలుసుకోవడానికే దేవుడి రాత్రికాల సమయంలో నిన్ను నన్ను ఇక్కడికి పంపి ఉన్నాడు. అతనికి ఏం లేదండి, ఏ కారణాలు పెట్టుకుంటూ కూర్చోలేదు, గెంటేశారు ఏకంగా. యోసేపుని గెంటేశారు, చూసారా? యోసేపుకి ఇంకా విలువ ఉంది, అవునా? గొప్ప కుటుంబం, తల్లి తండ్రి బిడ్డలు సోదరులు, రంగురంగుల అంగి, ఒక మంచి జీవితాన్ని చూశాడు. ఇతను అంతకంటే హేయమైన జీవితం చూడలేదా? అవునా? అయినప్పటికీ తుదకు ఇతని జీవితం ఎంత గొప్పగా దేవుడు గుర్తించాడు, గొప్ప విశ్వాసిగా ఇతన్ని దేవుడు గుర్తించాడు. అవునండి. అయితే చూద్దాం, కిందకి వెళ్దాం. కొంతకాలమైన తర్వాత ఎలాంటి మార్పు చూడండి. స్థితి ప్రభు చేతిలో పెడితే మన పరిస్థితులు, మన కష్టాలు, మన భారాలు ప్రభు చేతిలో పెడితే పరిస్థితులు దేవుడు మనకు ఊహలకు అందని రీతిగా ఎలా మారుస్తాడో చూడండి. మనకు అనిపించవచ్చు ఏది, నేను గొప్ప పుట్టుకేమీ కాదని. మేబీ మన మొదటి పుట్టుక గొప్పది కాకపోవచ్చు, మన మొదటి పుట్టుకలో పరిశుద్ధత లేకపోవచ్చు, మన మొదటి పుట్టుకలో మన కుటుంబంలో మనకు గొప్పతనము లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని యందు తిరిగి జన్మించడానికి నీవు ఇష్టపడుతున్నావో, నీ యొక్క అపరాధ భావాలంతా తీగల గొప్ప కృప ఎవరి దగ్గర ఉన్నది? ఆయన దగ్గర ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునా? గిల్ట్ అనేది చాలా భారం. అపరాధ భావం, నాకేదో లేదు, నేనేదో తప్పు చేసేసాను అనే అపరాధ భావం చాలా బాధ కలిగిస్తుంది. అవునా? కానీ అపరాధ భావాన్ని చూస్తూ నీవు నేను కారణాలు చెప్పుకుంటూ మనకు మనమే సర్ది చెప్పేసుకుంటూ కూర్చోవలసిన పరిస్థితి మనకు లేదు. కానీ నీకు అపరాధ భావం ఉన్నది చాలా భయంకరమైనది నీలో. అవునా? ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే, ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ గిల్ట్ని కూడా పోగొట్టేస్తుంది లోకం. ఫోన్లే తప్పు చేశారన్న బాధనే ఉండేది ఇంతవరకు. ఇప్పుడు లోకం ఏమంటుంది, అదంతా కామన్ అండి, కుర్రోళ్ళన్నాక అలాగే తిరుగుతారు, మగవాళ్ళన్నాక అలాగే ఉంటారు, ఆడోళ్ళన్నాక అలాగే ఉంటారు. ఈ రోజుల్లో తప్పేం కాదండి, ఆ అలవాట్లు తప్పేం కాదండి, ఎవరి దగ్గర లేవండి. అది వ్యాధండి, అదొక రకమైన మానసిక వ్యాధండి. వాళ్ళని పేషెంట్స్లా చూడాలండి. ప్రియమైన బిడ్డలారా, మనం ఎలా ఉన్నామంటే, మన తల్లిదండ్రులు మన మీద ప్రేమతో పాటు భయభక్తులు కూడా పెట్టారు కనుకే. ఆ గేట్ దాటావనుకో నీ కాళ్ళు ఇరక్కొట్టేస్తాననేది మా అమ్మ. ఏది, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎవడన్నా వచ్చి బెల్ల కొట్టాడనుకో, ఆడు ఉండడో ఆడు బెల్లం ఉండదు అనేవారు మా డాడీ. 7 గంటలకో 8 గంటలకో వచ్చి బెల్ల కొట్టి రే అని అన్నారు అనుకో, నీకు కంపలేదేంట్రా, నిన్ను వదిలేహారా గాలికి, నువ్వేంట్రా ఆనందు పిలిచో, కుటుంబ ప్రార్థన లేదా, కూర్చోవాలని తెలీదా? అంటే భక్తిగా కూర్చున్నా కూర్చోకపోయినా బలవంతంగా కూర్చొని కూడా ఏం పెట్టారు ముందు అంటే, ఆయన నా మీద ప్రేమ లేదా, ఆయన నా మీద ప్రేమ లేదా? ఉప్పు ఎక్కువైపోతే ఆ ఉప్పు ఎక్కువైంది తిని ఆయనకి ఇచ్చిన క్యారేజ్ నాకు ఇచ్చిన రోజులు ఇన్ని. అవునా? పెరిగేసుకుని తిని పడుకుని మా అన్నయ్యకి నాకు మా అక్కలకి భోజనాలు, శ్రీకన్యా ప్యాకెట్లు, అజంతా ప్యాకెట్లు పెట్టిన రోజులు ఇన్ని. మాకంటే ముందుగా లేచి మా చొక్కా ప్యాంట్లు ఇస్త్రీ చేసి షూలు పాలిష్ చేసి పంపించిన రోజులు. అవునా? ఇక్కడ ఎంతమంది ఆయన్ని గౌరవిస్తారు. అలాంటి ఆయన మరి బిడ్డలుగా మమ్మల్ని ఎలా చూస్తారు అంటే, ఆయన మీద మాకు గౌరవం ప్రేమ లేనట్టు ఏమంటే. అవునా? ప్రేమ గల తల్లిదండ్రులు ఏం పట్టుకుంటారు? బెత్తం. ఎక్కడ పట్టుకోవాలి అక్కడ బెత్తం పట్టుకోవాలి, ఎక్కడ ప్రేమ చూపించాలి అక్కడ ప్రేమను చూపించి. అది ఉండబట్టే ఈరోజు మనం ఇలాగా. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటి, నా కొడుకుని తిట్టావంట కదా టీచరు, ఎందుకు తిట్టావు నువ్వు? గురువు తిట్టకుండానే బిడ్డలు బాగుపడతారనుకుంటున్నావా? అంతకంటే అజ్ఞానం ఇంకొకటి లేదు. అవునండి. అయితే ప్రియమైన బిడ్డలు ఏమైపోయింది, గిల్ట్ అనేది కామన్ అయిపోయింది. ఇక్కడ దేవుడు ఈరోజు మాట్లాడుతుంది, గిల్ట్ అనేది ఉన్నది, గిల్ట్ ఇస్ దేర్. అవునా? గిల్ట్ ఇస్ రియల్. అపరాధ భావం అనేది నిజం. నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా నీలో ఏం కలగాలి, నువ్వు సత్యాన్ని అనుసరిస్తే నీలో బాధ కలగాలి. అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను ఆ దేవుని దృష్టికి నేను అపరాధిగా ఉన్నాను. అయితే అక్కడే కూర్చోపోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే నీ అపరాధ భావాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నావో, నీ అపరాధ భావం కంటే ఆయన కృప చాలా. గిల్ట్ ఈస్ మోర్ వండర్ఫుల్ దన్ గ్రేస్. గ్రేస్ ఇస్ మోర్ వండర్ఫుల్ దన్ గిల్ట్ అంటాడు. నేను రివర్స్ లో చెప్పాను. కృప అనేది నీ అపరాధ భావం కంటే చాలా గొప్పది. ఆ గొప్ప కృప ఎవరి దగ్గర ఉంది? మన దేవుని దగ్గర. దేవుని పాదాల చెంతకు వస్తే నీలో నుంచి నీ అపరాధ భావాన్ని దేవుడు తీసివేస్తాడు. కనుక ఈరోజు ఎప్పుడైతే
మనం యోఫ్తా గురించి చదువుతున్నాం. దేవుడు చెప్తున్నాడు అతను చాలా ఎవ్వరు విలువలేని పుట్టుక, అందరి ద్వారా త్రోసివేయబడిన జీవితము. ఎవరైతే తోసేశారో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఎప్పుడైతే శత్రువు వాళ్ళ మీదకి వచ్చాడో వీళ్ళందరికీ మళ్ళీ ఎవరు దిక్కయ్యారు? ఎందుకు? ఇతను ఎలాంటి వాడు? పరాక్రమము గల బలాఢ్యుడు. అంటే ఇతని గురించి ఇతని పేరు ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? దేశమంతా కూడా. అవునా? నీ నా పుట్టుక ఏదైనా అయి ఉండొచ్చు, నీ నా స్థితిగతులు ఏమైనా అయి ఉండొచ్చు, నీవు నేను ఎలాంటి దీన స్థితిలోనే ఉండొచ్చు, కానీ నీవు నిజముగా విశ్వాసముతో దేవుని వైపు చూడగలిగితే, ఎవరైతే నిన్ను త్రోసివేశారో, ఎవరైతే నిన్ను కాదనుకున్నారో వారందరి ఎదుట దేవుడు ఎలా నిన్ను ఆయన తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోఫ్తాను దేవుడు ఏం చేశాడు? ఎవరైతే గెంటేశారో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ అతని దగ్గరికే వచ్చాడు. ఏం చదువుకున్నాం? అతను గొప్ప విశ్వాసాన్ని బట్టి. తర్వాత చూస్తే వాళ్ళు అంటున్నారు కదా, మన అందరం కలిసి వెళ్ళి యుద్ధం చేద్దాం యోఫ్తా. గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యోఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము, అప్పుడు మనము అమోనీయులతో యుద్ధము చేయదమని యోఫ్తాతో చెప్పారు. అందుకు యోఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నన్ను నా యుద్ధకు రానేలా. ఇందులో ఇదేదో మనకు కామన్, మనకేదో తెలిసినట్టు అనిపిస్తుంది కదా. ఇదేదో మనకు తెలిసినట్లేదు. యోఫ్తా కాదు అక్కడ మనకు తెలిసింది, ఆ ప్రజలు. మనం కూడా అంతే. ఏంటి? ఉత్తప్పుడు దేవుడు వద్దు, దేవుని సన్నిధి వద్దు, ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, దేవుడి ఆజ్ఞ అవసరం లేదు, దేవుడు చెప్పిన మాట అంతకంటే అవసరం లేదు. ఎవరు చెప్తావు? మన చిత్తమే మనకు కావాలి. నీకు శ్రమ కలిగితే దేవా అయ్యగారు ప్రార్థన చేయండి, దొరికిన 10 మంది అయ్యగారులతో చెప్తాం ఏమని? ప్రార్థన చేయండి, ప్రార్థనలో పెట్టండి. దేవునికి వ్యక్తిగతమైన రిలేషన్ కలిగి ఉండాలని చెప్తున్నాడు. మొదట ఎవరు చేయాలి? ఎవరు శ్రమలో ఉన్నారో వారు ముందు ప్రార్థించి. దేవుడు కూడా అదే అడుగుతూ ఉంటాడు నిన్ను నన్ను. ప్రతిసారి ఆదివారం శుక్రవారం కుడికిలోకి వచ్చి కూర్చుంటాం కదా, రావద్దని త్రోసివేసి దేవుడైతే కాదు, కానీ ఒక్కసారి ఇదే ప్రశ్న అడుగుతాడు. యోఫ్తా అడిగిన ప్రశ్నే. యోఫ్తా ప్లేస్ లో దేవుడిని పెట్టుకుందాం మనం. దేవుడు అడుగుతాడు ఏంటి? మొన్నటి వరకు నీకు నచ్చినట్టు ఆ బుడ్డి పట్టుకున్నావు, ఆ తెల్లని సిగరెట్ పట్టుకున్నావు, ఆ కాటిల్ పట్టుకున్నావు, ఆ స్త్రీ సాంగత్యంలో ఇవన్నీ చేసావు, మరి కష్టం రాగానే వెంటనే ఎవరి దగ్గరికి వచ్చావు? బలాఢ్యుడు కావాల్సి వచ్చింది, ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అని ప్రభు అడిగితే నీవు నేను ఏమైపోతాం? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలోకి రావడానికి గొప్ప అవకాశాన్ని పొందుకున్న మనము రావద్దని చెప్పడం లేదు దీని ఉద్దేశం. వస్తున్న దేవుని సన్నిధికి వెళ్ళేవాడిగా మనకు ఒక స్పృహ ఉండాలి. ఏమని? నేను దేవుని సన్నిధిలో అడుగు పెట్టే వ్యక్తిని. నేను ఎలా ఉండాలి? నా దేవుడు పరిశుద్ధుడు గనక నేను కూడా అటువంటి పరిశుద్ధతను జీవించుటకు, సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ఏం పడాలి? మీరు ప్రయాసపడు అని రాయబడి ఉంటుంది దేవుని వాక్యం. అవునా? మీరు మనలో ఉండాల్సిన ఏంటి? గొప్ప లక్షణాలు దేవుడు చెప్పి మీరు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి. మీరు నిత్య ప్రయత్నం. మన పోరాటమే అది. మన పోరాటం ఎవరితో? మనుష్యులతో కాదు. అవునా? మనకు తెలుసు కదా ఇవన్నీ కూడా. మన పోరాటం ఏంటి? మనుష్యులతో కాదు. మన పోరాటం ఏంటి? ఈ యొక్క లోకనాథులతోనూ, దురాత్మలతోనూ, అంధకార శక్తులతోనూ పోరాడాలి. అవన్నీ మనల్ని ఏం చేస్తాయి? సమాధానం లేకుండా చేసేస్తాయి. తోటి విశ్వాసతో, తోటి కుటుంబీకులతో, తోటి పొరుగువారితో, మన సంఘంలోనే, మన యొక్క ఏంటంటే సొసైటీలోనే, మన కుటుంబంలోనే మనకి ఏమి లేకుండా చేస్తుంది? సమాధానం లేకుండా. ఎప్పుడైతే సమాధానం లేదో పిచ్చి ఆలోచనలు, ఆ ఆలోచనలతో మనం ఏం పోగొట్టుకుంటాం? మన నీతిని, మన పరిశుద్ధతను మనము పోగొట్టుకుంటాం. కనుక దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, తన బిడ్డలు ఎలా ఉండాలంట? మీరు సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నము చేస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నంలో నీకు సహాయం ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటాడు. అవునండి. అయితే యోఫ్తా కొరకు వీళ్ళందరూ యోఫ్తా అడిగాడు వాళ్ళందరూ ఏమైంది? నన్ను గింటేశారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడిగితే వాళ్ళు అంటున్నారు కదా, చూసారు ఏం పెట్టినారు? ఆఫర్ పట్టుకొచ్చారు. వీళ్ళు ఏం పట్టుకొచ్చారు? మంచి ఆఫర్ పట్టుకొచ్చారు. అవును యోఫ్తా, మేము చేసింది తప్పే, కష్టమనే వచ్చాం, మరి కష్టమనే వచ్చాం. మన దేవుడు కూడా అర్థం చేసుకుంటాడండి. మనం కష్టమని, అనారోగ్యమని, బాధని, వేదనని, దుఃఖమని
ఒంటరితనమని, అవమానమని, ఆర్థిక ఇబ్బందులని నువ్వు దేవుని దగ్గరికి వస్తుంటే దేవుడు అంటున్నాడు, నీవు నా దగ్గరికి, ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. అవునా? యెహోవాను ఆశ్రయించుట మనుషులు ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుడు రాసేవాడు కాదు. అవునా? నిత్యము ఆయన ఆశ్రయించడానికి ప్రియమైన బిడ్డలారా దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ మనము ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? అస్థిరమైన జీవితాలతో కాదు, స్థిరమైన భక్తి విశ్వాసాలతో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎదుగుతాం. ఎప్పటికీ అలాగే రిపీట్ అవుతూ ఉండకూడదు. మనం ఎదుగుదల చూడాలంటే ఆ స్టాండ్ మనలో ఉండాలి. ఆ మెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటారు. ఇది బలమైన మనుష్యులు, మెన్ అని గురించి చెప్తున్నాను. అందరూ స్త్రీ పురుషులు ఇద్దరు మెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే ఎవరో తెలుసా అంటే మెన్ హూ హ్యాస్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఉన్నవాడు ఈ సమాజంలో అంటే మొత్తంలో కాదు, మరి ముఖ్యంగా సంఘంలో ఎవరు కావాలి? మంచి విలువైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అనేది గొప్ప ఇంట్లో పడితే వచ్చేది కాదండి. ఒక వేశ్య కుమారుడు కూడా ఏముంది ఇక్కడ? గొప్ప క్యారెక్టర్ ఉంది, మంచి స్వభావం ఉంది, మంచి గుణము, మంచి బుద్ధులు ఎవరికి ఉన్నాయి? ఒక వేశ్య కుమారుడు. అందరూ ఏమనుకుంటారు? డాక్టర్ గారి పిల్లలు డాక్టర్లు, టీచర్ గారి పిల్లలు టీచర్లు, గవర్నమెంట్ ఆఫీసర్ గారి పిల్లలు గవర్నమెంట్ ఆఫీసర్, ఏంటి పాస్టర్ గారి పిల్లలే పాస్టర్ గారు అవ్వాలి, పాస్టర్ గారి పిల్లలే పాస్టర్ గారు అవ్వాలి. ఎందుకు కావాలి? వాళ్ళకి పరిశుద్ధత రక్తంలోంచి వచ్చేస్తుందా? చెప్పండి. ఏలి కుమారులకు వచ్చేసిందా? సమూయేలు కుమారులకు వచ్చేసిందా? మొన్నట ఏమన్నాడు? నాకు నా అన్నయ్యకి వచ్చేసిందా? అసలు సాల్మన్ రాజు గారు కానీ జేమ్స్ గారు కానీ పాస్టర్ గారు అబ్బాయిలా? జేమ్స్ గారి నాన్నగారికి చర్చ్ ఉందా? సాల్మన్ రాజు గారి నాన్నగారికి చర్చ్ ఉందా? ఆయన బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు. జీతం ఇస్తారు, సర్టెన్ ఇయర్స్ అవగానే ఏమవుతారు? రిటైర్మెంట్ ఇచ్చి పంపించేస్తారు. మరి ఈయనకి ఎవరిచ్చారు? నాకంటే గుడి ఇచ్చారు పోనీ నాన్నగారు. అవునా? ఆయనకి ఎవరిచ్చారు? సంచెట్టుకొని తెలియని ఊర్లో, తెలియని వీధిలో, తెలియని ప్రజల మధ్యలోకి వస్తే దేవుడు మార్గం సరళం చేశాడా లేదా? ప్రియమైన బిడ్డలా 2 వారాలు పట్టింది నాకు మొత్తం అన్ని గృహాలు దర్శించడానికి. ఇంకా 2 మిక్స్ అయిపోయారంట. ఏంటి? సంచెట్టుకొని సైకిల్ కూడా లేకుండా నడుచుకుని వస్తే 70 గృహాలు దర్శిస్తే వాళ్ళ ప్రేమతో నేను రాత్రి ఎలా అయిపోయిందంటే గుండె భారం అయిపోయింది. దేవా, ఇన్ని విషయాల గురించి ప్రార్థించాలా? సమస్య లేని ఇల్లు లేదా? అవసరత లేని ఇల్లు లేదా? అలాగే దేవుని యందు గొప్ప విశ్వాసంతో వాళ్ళు దైవజనుడిని ఆహ్వానిస్తున్న విధానం, వాళ్ళందరూ కూడా అనేక ఆ 70లో కనీసం 40 మంది కూడా, 40 కుటుంబాలు వస్తాయి, మ్యాక్సిమం 30 వస్తాయి, మిగతా వాళ్ళు రారు. కానీ ప్రేమ ఉంది దైవజనుడి మీద, ఆహ్వానం ఉంది. రండి సార్ మా ఇంట్లోకి తప్పకుండా రండి. నాన్నగారు వచ్చేవారు. ఎందుకని? దేవుని ప్రార్థించడానికి సమాధానం లేదు వాళ్ళకి. పలానా వాళ్ళు ఉంటారండి, నేను రాలేను. నాకు అంది నచ్చదండి, ఆ పెద్దలు నచ్చరండి, ఆ అబ్బాయి ఆవిడ నచ్చదండి. ఏం పోయింది? అపవాది ఏం చేసాడు? మన ఆలోచనని పొల్యూట్ చేసేసాడు. మనకేమి లేదు, దేవుని సన్నిధికి వచ్చేది దేవుని కోసం. అవునా? నన్ను బట్టి ఆనందించుడే, యెహోవాను బట్టి సంతోషించుడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ఎవరికే? అందరికీ. ఆయన సర్వలోకం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అవునా? ఆయన మందిరం ఇది. అవునా? ఎవరి మందిరం? జేమ్స్ అయ్య గారి మందిరం, సాల్మన్ రాజు గారి మందిరం, లేదంటే రాజన్ గారి మందిరం, డానీ సాల్మన్ మందిరం, లేదంటే అంకుల్ గారి మందిరం. ఇలా కాదు. ఎవరి మందిరం ఇది? అది దేవుని ప్రార్థనా మందిరం అనబడను అని ఎవరు చెప్పారు? నా తండ్రి యొక్క ప్రార్థనా మందిరమును వీరు దొంగల గుహగా చేసిస్తారని ఎవరన్నారు? ప్రభు అనలేదా? మరి ఇదేంటిది? కానీ మనుషులు ఏమని చెప్తున్నారు? అక్కడికి నేను వెళ్ళనండి, మీరు కావాలంటే మా ఇంటికి రండి, ప్రార్థన చేయించుకుంటాను, కానుకిస్తాను. నీ జేబులో ఎట్టుకో. దేవునికి ఇవ్వకుండా గౌరవం పాస్టర్ గారికి ఇస్తే ఏమీ రాదు. అవునా? సాల్మన్ రాజు గారు అబ్బాయిని ట్యాగ్ లేకపోతే అక్కడ నుంచి ఉంటే ఏమని అడుగుతారు? ఎవరు బాబు నువ్వు అని అడుగుతారు. అవునా? నాలో ఏ గొప్పతనం లేదు. అవునా? దేవుడిచ్చిన ఏంటంటే ఆ యొక్క చిన్న అవకాశం, దేవుడిచ్చిన గొప్ప అవకాశం, దాన్ని పట్టుకోవాలనిపించిన చిన్న ఆశ తప్పితే నాలో కానీ గొప్ప అనుభవం ఉంది. దేవుడు నా జీవితంలో నా బిడ్డ విషయం చేసిన బట్టి గొప్ప విశ్వాసం అయితే దేవుడు నాకు ఇచ్చాడు. నిజానికి జేమ్స్ అయ్య గారికి కూడా ఏం లేదు, సంఘం లేదు. ఎంతమందితో? 2-3తోనే కదా ప్రారంభమయ్యారు. అంటే మీ పుట్టిక ఎక్కడో వెండపేటలో, లేదంటే ఎక్కడో అగ్రహారంలో, మూలస్థానంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చి నిలబెట్టాడు దేవుడు? ఆ ప్రేమ చూస్తే అండి నాకు అస్సలు భారం ఎలా ఉంటుందంటే నిద్ర పట్టదు. ఇంకొంతసేపు వీళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. 70 కుటుంబాల పేర్లు అనర్గళంగా ప్రార్థన చేసేవారండి నాన్నగారు. ఏ పేరు మర్చిపోయేవారు కాదండి. మంగళవారం ప్రార్థనలో, శుక్రవారం ప్రార్థనలో బాబోయ్ దేవుడు అంత మెమరీ ఇచ్చాడా? వీళ్ళందరి గురించి అంత ప్రేమ. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళందరి ఇంట్లో ఆతిథ్యం తీసుకుంటే సంవత్సరాలు గడిచిపోతాయి. అవునా? ఇంట్లో ఏం వండుకోక్కర్లేదు.
ఒక వ్యక్తి ఎక్కడి నుంచో వస్తే దేవుడు నిలబెట్టాడు. ప్రతి ఆటంకాలు రాలేదా? ఆటంకాలతో నిండలేదా సేవ? ఎన్ని ఆటంకాలు వచ్చినాయి వాడిని అంటే. అవునా? ఎవరైతే ప్రిజన్ బిడ్డలు ఆటంకపరిచారో వాళ్ళందరూ కూడా ఆయన ఎంతగా హత్తుకున్నారు. మన దైవజనుల్ని, మనల్ని అందరినీ కూడా దేవుడు అలా మారుస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఎవరైతే ఆటంకపరిచారో వాళ్ళే వచ్చి నీవు దేవుని సన్నిధికి వెళ్ళిపోతే ఎంత బాధ. ఎంతో మంది మన సాక్ష్యాలు చెప్తే గుర్తుపెట్టుకున్నాను నేను. ఏమని మొన్న ఇందాక అప్పుడు డాడీ కార్యక్రమానికి వచ్చాను లాస్ట్ టైం. ఇక్కడ ఏంటండి, ఆయన చేతుల మీదుగా పెళ్లి జరగలేదని చాలా బాధపడ్డానండి. బాప్తిసం తీసుకోలేదని చాలా, ఎంత ప్రేమ. అవునా? ఒకప్పుడు ఎవరైనా తెలుసా? ఈయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, యోఫ్తా మనం చూడలేదు, ఈయన మనం చూసాం కదా. ఈయన కూడా అంతే, జేబులో రూపాయి లేకుండా సంపాదనకు నెల తిరిగేటప్పటికి ఈయన పెళ్ళం బిడ్డలకి ఏమైనా కొంటాననే భరోసా లేకుండా వచ్చినాడు కదా. దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టాడా? దేవుని మీద ఆనుకున్న వారికి ఉన్న గొప్ప ఆధిక్యత అది. దేవుని మీద ఆనుకుంటే ఎంత గౌరవం అండి, ఎంత గౌరవంగా వెళ్ళారు ఆయన ముగింపు. మన పెద్దలందరూ కూడా మనం చేస్తే పోయాడరా బాబు అనుకోకూడదు. ఏమనుకోకూడదు? యోఫ్తా గురించి దేవుడు మాట్లాడాడు. నీకు నాకు ట్యాగ్ ఏమి ఉండకూడదు. జనసేన ప్రెసిడెంట్ అండి, వైసీపీ ప్రెసిడెంట్ అండి, టీడీపీలో మనం ఏం చెప్తే జరిగిపోద్దండి. ఈ ఎవ్వరికి అవసరం లేదు. నీ దగ్గర అధికారం లేకపోతే రెండో కూడా అప్పుడు నీ ముఖం చూడండి అంటే ఇవన్నీ తాత్కాలికము. అవునా? అన్నీ కూడా ఏంటి, నేను ఎవరో అల్లు అర్జున్ ఫ్యాన్ ప్రెసిడెంట్ అండి, ఈ కావాలి మనకి ట్యాగులు. మనకి ఏం ట్యాగ్ కావాలి? మా ఓడి బండి ఎక్కితే 100 కొడతాడండి, తిప్పి తిప్పి కొట్టేస్తాడండి, ఎత్తాడంటే దించడండి. ఇవి మనకు కావలసిన ట్యాగ్లు. ఇతని చుట్టూ కూడా చేరారు ఎవరో, అల్లరి మోకలో చేరారు. కానీ ఇతనికి దొరికిన ట్యాగ్ ఏంటి? పరాక్రమము గల బలాఢ్యుడు విశ్వాసుల గుంపులో. అది కూడా ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు అతని గురించి దేవునికి పరిశుద్ధ గ్రంథములో. రోజుకి కొన్ని లక్షల కోట్ల బైబిల్ అమ్మపడే బుక్ లో ఎవరి పేరుంది? యోఫ్తా పేరు. ఎవరు పుట్టాడు? ఒక వేశ్య కుమారుడికి ఇంత గొప్ప క్యారెక్టర్ ఉంది. ఎలాంటి వారు కావాలి? మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ కావాలి, మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ కావాలి. నిబద్ధత కలిగిన వ్యక్తులుగా మనం జీవించాలి. మ్యాన్ ఆఫ్ స్టాండ్. మనం ఒక స్టాండ్ తీసుకుంటే, ఒక మాట తీసుకుంటే ఆ మాట మీద నిలబడాలి. దేవుడికి మాట ఇచ్చాను, గుండె లోతు నీళ్ళు నిలబడి, దేవా నీ బిడ్డగా నేను జీవిస్తాను, నా పాత జీవితాన్ని నేను విడిచిపెట్టేశాను, ఇక మీద నీ కొరకే నా బ్రతకైనా చావైన మాట ఇచ్చావు. మాట నిలబెట్టుకున్నామా? యోఫ్తా నిలబెట్టుకున్నాడు. అది కూడా తర్వాత చెప్తాను. యోఫ్తా నిలబెట్టుకున్నాడు. అవునా? మ్యాన్ ఆఫ్ స్టాండ్, మ్యాన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఏం కావాలి మనలో? ఏముండాలి? శక్తి. నాకు లేదండి, లేదనుకుంటే ఉండదు. నాకు ఎవరన్నా, నా కుటుంబం ఉంటే, చాలా మంది ఏమంటారు, నా కుటుంబమే నా బలం, నా తండ్రే నా బలం, నా తల్లే నా బలం, నా అన్నయ్య నా బలం, నా అక్కే నా బలం, నా చెల్లె నా బలం, నా స్నేహితులే నా బలం, నా నాయకుడే నా బలం. ఎప్పుడైతే మనుషుల వైపు చూస్తూ నువ్వు బలాన్ని పొందుతున్నావో ఎప్పటికీ కూడా నీవు ఎదగలేవు. నీ సృష్టికర్త నీ కొరకు తలుపు తడుతుంటే నువ్వు ఎవరి బలం ఎత్తుకుంటున్నావు? మనుష్యుల బలాన్ని ఎత్తుకుంటున్నావు. కానీ ఇతను ఎవరి బలాన్ని ఎత్తుకున్నాడు? ఎత్తుకోవడానికి ఎవరైనా ఉన్నారా బలం ఎత్తుకోవడానికి? ఇతనికి ఎవరు బలాన్ని ఎత్తుకున్నాడు? దేవుని బలాన్ని అందుకే తన మాటలు ఏమున్నాయి చూడండి. తర్వాత ఎవరండి వీళ్ళందరూ ఏమన్నారు? నిన్ను మాకు ప్రధానిగా చేసుకుంటాం. దగ్గర ఉండడానికి కూడా వీల్లేదు. ఇతను గెంటేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక్కసారిగా ప్రథముడు, మా దేశం మీద నీవే ప్రథముడిగా చేసుకుంటావు, నువ్వు వచ్చి మా కొరకు ఏం చేయి, యుద్ధం చేయి అనగానే యోఫ్తా అన్న మాటలు చూడండి. చాలండి. మీరు నన్ను తీసుకువెళ్ళిన తర్వాత 2 విషయాలు, విలువైన విషయాలు ఇక్కడ మనం నేర్చుకుందాం. మీరు నన్ను అమోనీయులను యుద్ధం చేయటకు తీసుకుని వెళ్ళిన తర్వాత, మీరు నన్ను తీసుకుని వెళ్తారు కదా, తీసుకుని వెళ్ళిన తర్వాత చదవనమ్మా. ముందు వచ్చిన మళ్ళీ తీసుకుని వెళ్ళిన తిరిగి తీసుకొని పోయిన మీదట ఒకటి, తిరిగి తీసుకుని వెళ్ళిన తర్వాత ఏదైతే కోల్పోయామో అవన్నీ దేవుడు నీకు తిరిగి ఇవ్వగల సమర్థుడు. అది మాత్రమే కాదు, తిరిగి ఇస్తే ఏమి ఇవ్వాలి? ఆ దేశంలో స్థానం ఇవ్వాలి. కానీ ఎలాంటి దేవుడు ఇస్తున్నాడు? తిరిగి మరలా ఎక్కడ? గొప్ప స్థానాన్ని, మా అందరికీ అధికారిగా నీవు, అంటే నీవు కోల్పోయిన దానికి నీ ఊహకు అందని రీతిగా దేవుడు నీకు ఇవ్వగల సమర్థుడు. మనుషుల్ని అడిగితే అమ్మా ఉద్యోగం పోయింది, ఉద్యోగం ఇప్పించమంటే ఉద్యోగమే వస్తుంది. అవునా? కానీ దేవుని ఆశ్రయిస్తే యోసేపు లాగా
శ్రమ అయినా, గొంతులోనైనా, బానిసగానైనా, మార్కెట్లో ఎక్కడ వస్త్రహీనుడిగా మార్కెట్లో ఉన్న, చెరసాలలో ఉన్న, పొతిఫర్ ఇంట్లో పాపమునకు ప్రోత్సహించబడినప్పుడు అన్ని విషయాల్లో కూడా ఎప్పుడైతే నీవు దేవునిని భయపడుతూ, దేవుని భయభక్తులతో నీవు ముందుకు వెళ్తున్నావో, అతని రాజు కావడానికి, రాజంతటి రాజు కావడానికి ఎవరు మార్గం సరళం చేశారు? మనుషులా? యోసేపు రాజు అవడానికి ఎవరు సహాయం చేశారు? మనుషులా? వాళ్ళంతటి వాళ్ళే వచ్చి అతన్ని పట్టుకుని తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడైతే నీవు దేవుని వైపు చూస్తున్నావో, నీవు తిరిగి పొందుకునే దీవెన, నువ్వు పోగొట్టుకున్న దానికంటే నీవు తిరిగి పొందుకునే ఆశీర్వాదం ఎప్పుడో నీవు నిరీక్షణతో ఆయన మీద ఆనుకుని పరిశుద్ధతను కాపాడుకుంటూ నీవు ఆయన కొరకు వేచి చూసావు. ఏ సమయంలో? ఆయన చెరసాల్లో ఉన్న సంతోషంగానే ఉన్నాడు, పొతీఫర్ ఇంట్లో నిందపడిన సంతోషంగానే ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. అవునా, చెరసాల్లో సాయం చేస్తా అన్నవాడు మోసం చేసినా ఉన్నాడు. దేవుడు చివరికి ఏం చేశాడు? చెరసాల్లో బయటకు వస్తే చాలనుకున్నాడు యోసేపు. అవునా, ఏమడిగాడు? రాజుతో చెప్పు కొంచెం నన్ను ఇక్కడ నుంచి బయటకు. కానీ దేవుడు ఏమిచ్చాడు? దేవుడేమిచ్చాడండి? ఆయన మాట నిజం కాదా? నువ్వు అడుగు వాటి కంటేనో, ఊహించు వాటి కంటేనో అత్యధికముగా ప్రభు అనుగ్రహించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తిరిగి మరలా మీరు నన్ను తీసుకుని వెళ్ళిన తర్వాత అమ్మోనీయులను దేవుడు నాకు అప్పగిస్తే ఏమంటున్నాడు? ఎంత గొప్ప విశ్వాసం! ఇతని విశ్వాసం ఏంటి? ఇతను చెప్పిన చిన్న పనా? మా రాజ్యానికి వచ్చి గోడ కట్టి వెళ్ళమన్నారా? మా రాజ్యానికి వచ్చి ఇంజనీరింగ్ ప్లాన్ వేసి వెళ్ళమన్నారా? ఇతను ఎందుకు పిలిచారండి? యుద్ధానికి గెలవడం మామూలు విషయం. వాళ్ళు గెలవలేకపోయారంటే శత్రువు ఎంత గొప్పవాడై ఉండాలి, ఎంత బలమైనై ఉండాలి. అవునా, ఊరికనే వచ్చేస్తారు ఇతని దగ్గరికి? చెప్పండి, చిన్న పని అయితే వచ్చేస్తారా? వాళ్ళ తరం కాక, వాళ్ళ సాధ్యం కాక, అవతల వాడు చాలా బలంగా ఉండబట్టే కదా ఇతని దగ్గరికి వచ్చారు. అంటే ఇతనికి ఇచ్చిన బాధ్యత చిన్నదా? చాలా పెద్దది. అప్పుడప్పుడు నీ మీద నా మీద కూడా మనం అనుకుంటాం ఇది నాకు తగని బాధ్యత అని. కానీ యోఫ్తాలా అనుకోలేదు. ఏమనుకున్నాడు? నా దేవుడు నాకు వాళ్ళని అప్పగిస్తాడు. నా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని నాకు అప్పగిస్తాడు. ఏమనండి? గొప్ప విశ్వాసాన్ని. ఎప్పుడో నీ కష్టంలో, హిస్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డేంజర్, ఎదురుకుండా శత్రువు ఉన్నప్పుడు. వీళ్ళు చెప్పిన పని చిన్న పని కాదు. అయితే విజయం, లేకపోతే ప్రాణాలు పోతాయి. లేకపోతే ఏం పోతాయి? ప్రాణాలు పోతాయి. అలాంటి భయంకరమైన డేంజర్ ఎదురుగంటలో పెట్టుకుని యోఫ్తా ఏమంటున్నాడు? నా దేవుడు వాళ్ళని నాకు అప్పగించినచో, నా దేవుడు వాళ్ళని నాకు అప్పగిస్తే నేను మీకు ప్రధానుడను అగుదునా. ఈరోజు దేవుడు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు మనం. ఏదైతే ప్రార్థిస్తున్నామో, ఏ అంశానైతే దేవుని పాదాల దగ్గర పెడుతున్నామో, సరే నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, నువ్వు తప్పు చేస్తావు, అయినా కూడా గ్రహించావు, నా దగ్గరికి వచ్చావు, నన్ను క్షమించమని అడిగావు, నీ అవసరత నాకు చెప్పుకున్నావు. యోఫ్తా లాగా అన్ని విన్నాడు. యోఫ్తా కూడా ఏమంటున్నాడు? ఓకే, నేను వస్తాను, మీకోసం నేను అమ్మోనీయులను జయిస్తాను. ఇతనిలో ఉన్న విశ్వాసం ఇక్కడ చూడాలి మనం. ఏంటండి ఇతనిలో ఏముంది? ఇతనిలో ఏముంది? నా దేవుడు యెహోవా వాళ్ళని నాకు అప్పగించిన తర్వాత, యెహోవా వారిని నా చేతికి అప్పగించిన. ఇతని బలాన్ని నమ్ముకోవట్లేదు. ఇతను ఎవరు నమ్ముకోవట్లేదు? ఇతని యొక్క బలాన్ని, ఇతని యొక్క శౌర్యాన్ని, పరాక్రమం గల బలాఢ్యుడని ఇతనుకున్న బలాన్ని నమ్ముకోవట్లేదు. ఏం నమ్ముకుంటున్నాడు? అంతకంటే విలువైన విశ్వాసాన్ని. దేవుడు చెప్తాడు కదా, విశ్వాసం అనే డాలుని నీవు పట్టుకోవాలి, అప్పుడు అపవాది యొక్క అగ్ని బాణముల నుంచి నీవు రక్షించబడతావు. అవునా, ఇతనిలో ఏముంది? ఆ గొప్ప విశ్వాసం. ఏమని? నా యెహోవా నా శత్రువుని నాకు అప్పగిస్తావు. కాకపోతే ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? నా దేవుడైన యెహోవా అమ్మోనీయులను నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధానుడగుదునా? అంటే మీ అందరి మీద నేను ప్రముఖుడను, మొట్టమొదటి ప్రధానుడను నేను అగుదునా అని అడుగుతున్నాడు యోఫ్తా. ఏమని? మీ అందరికంటే కూడా నేను టాప్ ప్లేస్ లో ఉంటానా అని అడుగుతున్నాడు. ఈరోజు మన సృష్టికర్త, మన ప్రభువు, మన కొరకు ప్రాణం పెట్టిన మన యేసయ్య, మనకు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆరాధించి ఆయన సన్నిధిలో మన విజ్ఞాపనలు పెడుతూ, దేవా నా కొరకు ఈ కార్యము చేయవా అని అడుగుచున్న మన అందరితో కూడా దేవుడు అడుగుతున్నాడు. సరే, నీకోసం నేను గొప్ప కార్యాన్ని చేస్తాను. నీ జీవితంలో నేను ప్రధానుడు అడుగుతున్నా? నీ కుటుంబంలో, నీ జీవితంలో నేను ప్రధానుడు అడుగుతున్నా? మాట ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? రాత్రి కలసంలో దేవుడు అడుగుతున్నాడు, నీ కొరకు నేను చేస్తాను నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, నీ జీవితంలో నేను అద్భుతాన్ని చేస్తాను. ఎందుకు? ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ అదే ప్రశ్న అడుగుతున్నాడు యోఫ్తా. అడిగిన ప్రశ్న ఏంటి? నేను నీ కొరకు చేస్తాను, జయిస్తాను, నీకు విజయాన్ని ఇస్తాను,
మరి విజయాన్ని పొందుకొని మళ్ళీ పాపంలోనికి, పాత జీవితానికి వెళ్ళిపోవడం కాదు. నీ జీవితంలో నేను ప్రధానుడును అగుదునా? దేవుడు అడుగుతున్న ప్రశ్నకు నీవు నేను జవాబు చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు నిజంగా ఆ దీవెన కోరుకుంటున్నావు, ఆ స్వస్థత, ఆ ఆరోగ్యము, ఆ శుభగడియ, ఆ గర్భఫలము, ఆ వివాహము, ఆ ఉద్యోగము, ఆ గృహము, ఆ యొక్క సంతోషము, ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల, ఆరోగ్యము ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వు దేవునికి ప్రమాణం చేయలేమని, దేవా నీవే నా జీవితంలో ప్రధానుడగుదువు. అంత డేర్ నీకుంటే, అంత విశ్వాసం నీలో ఉంటే, నువ్వు నిజంగా అలాంటి స్వచ్ఛమైన గుణము, స్వభావము, క్రైస్తవ్యంలో నిజమైన విశ్వాసమే నీవు నేను అనుకుంటే, మనం దేవునికి ఈరోజు రాత్రి ఏం చేయాలి? అవును దేవా నీవే నా జీవితంలో ప్రధానుడిగా పెట్టుకుంటాను, నిన్నే నా జీవితంలో నేను ప్రధానుడిగా పెట్టుకుంటాననే గొప్ప ఏంటంటే ప్రమాణాన్ని దేవునికి మనం చేయగలగాలి. కొంచెం ముందుకు క్రిందకు వెళ్దాం. 10వ వచనం. నిశ్చయముగా మేము ప్రీజన్ బిడ్డలారా, అయితే వీళ్ళు వెంటనే ఏమన్నారండి? వీళ్ళు ఏమన్నారు? వెంటనే ఒప్పేసుకున్నారు. అవునా? నిన్నేం చేస్తాం? నిన్ను ప్రధానిగా చేసేస్తాం. నిన్నేం చేస్తాం? మా మీద ఏం పెట్టుకుంటాం? నిన్ను అధికారిగా పెట్టేసుకుంటాం. దేవుని కృప అయితే మంచిగా జరిగింది. ఏమైందండి? ఇతను అనుకున్నది దొరికేసింది. ఇతన్ని తీసుకుని వెళ్ళి ఏం చేశారు? వాళ్ళ దేశానికి ప్రధానిగా చేసేసుకున్నారు. 29వ వచనానికి వచ్చేసేయండి. 29వ వచనానికి వచ్చేసేయండి. జాగ్రత్తగా వినండి. ఎవరు వచ్చారు యోఫ్తా మీదకి? యెహోవా ఆత్మ. అంటే యోఫ్తాకు క్లారిటీ వచ్చేసింది, ఏమని యుద్ధం చేయాలి. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే తన అవతల వాళ్ళతో మాట్లాడతాడు, ఎందుకు అసలు యుద్ధం ఏంటనే సమాచారం అంతా కనుక్కుంటాడు. చివరికి దేనికి వెళ్ళాలి? యుద్ధానికి వెళ్ళాలి. అయితే యుద్ధానికి వెళ్లే ముందు తన గురించి ఏం రాయబడి ఉంది? యెహోవా ఆత్మ యోఫ్తా మీదకు రాగా అయితే ఇతను ఒక దాని ఏమంటారు, మొక్కుబడి. అవునా? ఒక మొక్కుబడి చేస్తున్నాడు. ఒక్క మాట మీకు చూపించి ఇక్కడికి వచ్చేస్తానే. 11వ అధ్యాయంలోనే 12వ వచనం, 11వ వచనాన్ని కూడా చదవండి. నియమించుకొనిరి. అప్పుడు యోఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు, అంటే ఏం చేశాడండి? అంటే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. వాళ్ళందరూ ఏం చేశారు? ఇచ్చిన మాట ప్రకారం తీసుకెళ్లారు, తనను అధికారిగా నియమించుకున్నారు. తనకు కావాల్సింది వచ్చేసింది. తనకు కావాల్సింది రాగానే నీలాగా నాలాగా ఇంకా రిలాక్స్ అయిపోయి హ్యాపీ అయిపోలేదు. ఏం చేశాడు? తనకున్న సంగతులన్నీ ఎవరితో చెప్పుకున్నాడు? దేవునితో. అంటే ఇతను ఎవరు? ఒక చక్కని ప్రార్థనాపరుడు. ఇతను ఏం కనబడుతుంది? ఇతను హెబ్రీలకు రాసిన పత్రికలో అంత చక్కని విశ్వాసుల లిస్టులో ఇతని పేరు వెళ్ళిందంటే ఇతనుకున్న గొప్ప గుణం ఏంటని మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఇతను ఏ విషయమైనా సరే ఎవరితో చెప్పుకుంటున్నాడండి? తల్లి తండ్రి ఉండడం, తోబుట్టువులు ఉండడం గొప్ప కాదు, కానీ ఎంతమంది ఉన్నా ఎవరున్నా లేకపోయినా కూడా ప్రతి విషయాన్ని ఎవరితో పంచుకోవాలి? ప్రతి సంగతిని దేవునితో పంచుకునే సహవాసం మనం దేవునితో ఉంటే నీ శత్రువు కూడా వచ్చి నిన్ను తన తల మీద అధికారిగా పెట్టుకునే కృపను దేవుడు నీకు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోఫ్తా జీవితంలో జరిగిన గొప్ప సాక్ష్యం. తిరిగి వెళ్ళి మళ్ళీ ఏం చేశాడు? దేవునితోనే తన ప్రార్థనా జీవితాన్ని పెట్టుకున్నాడు. ఫస్ట్ లో కొటేషన్ చెప్పాను కదా, ఏంటండి? ప్రార్థనా జీవితం లేకుండా విశ్వాసాల గుంపులో వెళ్ళలేడు. విశ్వాసము సహితమైన ప్రార్థన లేకుండా దేవుని యొక్క కృపను మనము పొందుకోలేము. అవునండి. అయితే మంచి విషయం అనుకున్నది జరిగింది, తీసుకుని వెళ్ళారు. ఎక్కడైతే అవమానాన్ని పొందుకున్నాడో అక్కడే తిరిగి మళ్ళీ ఏం పొందుకున్నాడు? ఘనతను పొందుకున్నాడు. వాళ్ళందరికీ ప్రధానుడుగా దేవుడు అతన్ని చేశాడు. దేవుని యొక్క గొప్ప కార్యాలు ఇక్కడ వరకు మనం చూస్తాం. అవునండి. అయితే ఇతను ఒక వాగ్దానం చేసుకున్నాడంట. ఏమనండి? ఇతను ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని? నేను వెళ్ళి దేవా వీళ్ళు నా చేతికి అప్పగించిన ఎడల నేను వెళ్తున్నాను యుద్ధానికి, ఈ యొక్క అమ్మోనీయులను అందరినీ కూడా నాకు అప్పగిస్తే నేను తిరిగి వచ్చేటప్పటికి నేను తిరిగి నా యొక్క
ఇంటికి వచ్చేటప్పటికి నా ఇంటి ద్వారములో నుంచి ఎవరైతే బయటకు వస్తారో, నా ఇంటి ద్వారము నుంచి ఎవరైతే మొదట బయటికి వస్తారో నేనేం చేస్తాను, వాళ్ళని నీకు ప్రతిష్ఠ చేస్తాను, మరియు ఏమిస్తాను, బలిని, దహన బలిని అర్పిస్తాను అన్నాడు. అవునండి. అయితే అతను అలాగ చెప్పి వెళ్ళిపోయాడు. అతను చెప్పి యుద్ధానికి వెళ్ళిపోయాడు. దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు, విశేషమైన విజయం ఇచ్చాను అని రాయబడి ఉంటుంది. అవునండి. గొప్ప విజయాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. చాలా సంతోషం. అవునా? దేవుని మీద ఆనుకున్నందుకు, దేవుని మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు చాలా మంది చేయలేని గొప్ప విజయాన్ని ఎవరిచ్చారు, యోఫ్తాకు దేవుడు అనుగ్రహించాడు. మంచి విషయం. అయితే యోఫ్తా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పటికి తన ఇంటికి ఏం మొక్కుబడి చేసుకున్నాడు, నా ఇంటి నుంచి ఎవరు మొదటగా బయటకు వస్తే వాళ్ళని నేను నీకు ప్రతిష్ఠిస్తాను మరియు దహన బలి ఇస్తాను అన్నాడు. ఎవరు వస్తారో అనుకుంటే ఎవరు వచ్చారండి, తన యొక్క కుమార్తె. అక్కడ ఇంకా రాయబడి ఉంటుంది కదా, అంటే సమయం అవుతుందని నేను ఈ ముందుకు వెళ్ళడానికి ముందుగా మీకు చెప్పేస్తున్నాను, అక్కడ చదవకుండా. కుమార్తె వస్తుంది. తినకి ఎలా ఉంటుంది, తిన హృదయం ఎలా ఉంటుంది, అక్కడ రాయబడి ఉంటుంది. యోఫ్తాకు మరి ఇంకెవరో పిల్లలు లేరు. యోఫ్తాకి ఇంకెవరు లేరు, పిల్లలు లేరు. తన పుట్టుక ఏమో తనకెవరూ పెట్టలు, తనకెవరు కుటుంబం లేరు. తన తర్వాత అయినా ఎవరు ఉండాలని కోరుకుంటారు, నాకంటూ కుటుంబం ఉండాలి, నా సంతానం ముందుకు వెళ్ళాలి, నా నుంచి అనేక తరాలు రావాలని అనుకుంటాడా లేదా యోఫ్తా? కానీ పోన్లే కుమార్తె వచ్చింది, ఈ కుమార్తెకు నేను ఏం చేయొచ్చు, వివాహం చేయొచ్చు, తన నుంచి నేను ఎవరిని తీసుకోవచ్చు, బిడ్డలను చూడొచ్చు, మనవలను చూడొచ్చు అని ఆశ ఉంటుందా ఉండదా? ఈ విషయం మరి యోఫ్తాకు బాధాకరమైందా కాదా? బాధాకరమైందా కాదా? అవునా అండి. అయితే అంత బాధలో కూడా, అంత బాధ ఏమైంది, దేవుడు మొక్కుకున్నాడు, గొప్ప కార్యం వచ్చింది. అవునా? ఇతని యొక్క స్వభావం చూడండి, హిస్ కమిట్మెంట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. చాలా బాధలో, చాలా దుఃఖము. ఏంటి, నాకే కుటుంబం లేదనుకుంటే నా కుమార్తె కూడా ఇంకెవరు ఉండరు, కుటుంబము ఉండదు, ఏముండరు, ఇక బిడ్డలు ఉండరు. ఎందుకని నేను ప్రమాణం చేసుకున్నాను. కుమార్తె కూడా అంటది, తండ్రి నీ నోటిలో నుంచి ఒకసారి మాట వస్తే దేవునికి నువ్వు పెట్టుకున్న మాట మళ్ళీ ఏం చేయకూడదు, తిరిగి వెనక్కి తీసుకోకూడదు. నాకు 2 నెలల సమయం ఏకాంతంగా ఇవ్వు, నేను ఆ యొక్క కొండమైన నేను 2 నెలలు నేను ప్రిపేర్ అయ్యి వచ్చి నువ్వు చెప్పినట్టుగానే నేను దేవునికి ప్రతిష్ఠించేసుకుంటాను అని తను అడుగుతుంది. అలాగేనమ్మా అని చెప్తాడు. కుమార్తె వెళ్తుంది, 2 నెలల తర్వాత తిరిగి వస్తుంది, ఆమెను ప్రతిష్ఠిస్తాడు. అదేంటండి, దహన బలి ఇచ్చేయాలి కదా అని అనవచ్చు. అవునండి, ఏమేమి ఉండొచ్చు. అదేంటండి, ప్రతిష్ఠితమును మరియు దహన బలి అన్నాడు. కానీ దేవుడు నరబలి ఒప్పుకుంటాడా? కనానీయులు చేస్తేనే దేవునికి హేయమైన, దేవుని దృష్టికి హేయమైన నరబలులు వాళ్ళు ఇచ్చుచుండ్రి అని రాయబడి ఉంటుంది. అంటే నరబలి ఎవరికి ఇష్టం ఉండదు, దేవునికి ఇష్టమైనది కాదు. ఇతను కనుక అక్కడ ఏముంటాయి, 2 ఉంటాయి. ఏంటి, ప్రతిష్ఠితము మరియు దహన బలి. ఏదైనా ఒక జంతువు వచ్చి ఉంటే మేబీ దహన బలి ఇచ్చేవాడు. తన కుమార్తె వచ్చింది కనుక దేవునికి ఏం చేశాడు, ప్రతిష్ఠించేశాడు. దేవునికి ప్రతిష్ఠించేశాడు. అనగా ఏంటి, తనకి కష్టమైనప్పటికీ, ఇవ్వడం చాలా బాధ అయినప్పటికీ, తనకు ఎంతో వేదన అయినప్పటికీ కూడా మాట ఇస్తే ఏం చేయలేదు, దాన్ని మరిచిపోలేదు. మాట ఇస్తే ఏం చేయలేదు, మరిచిపోలేదు. కనుకనే మనం చూస్తాం చూడండి, సంఖ్యాకాండము 30వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూస్తే, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తన భక్తులకు ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. చాలా అదొకటి చాలు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము, 23వ అధ్యాయము 21 నుంచి మనం చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పగా నీ వలన దాన్ని రాబట్టుకొనును. అది నీకు, అంటే దేవునికి ఇస్తానని, దేవునిలో బ్రతుకుతానని, దేవుని యందు ఉంటానని నీవు చేసిన రక్షణను కూర్చిన ప్రమాణం మర్చిపోకూడదు. సంఘములో స్థిరమైన విశ్వాసిగా కొనసాగుతాను, తుద వరకు దేవుని సంఘములో ఆయన పరిచర్యలో సాగుతాననే దృఢమైన నీ యొక్క మాటను మర్చిపోకూడదు.
రక్షణ విషయమై నువ్వు ఇచ్చిన మాటను మర్చిపోకూడదు. దేవుని బలిపీఠం ఎదురు దేవుని నామం పేరిట చేసిన నీ యొక్క వివాహ సాక్షి, నీ వివాహ వాగ్దానాన్ని మర్చిపోకూడదు. ఈమెతోనే తుద వరకు ఉండునని నువ్వు చేసిన వాగ్దానాన్ని మర్చిపోకూడదు. నీ కుటుంబంతో నువ్వు చేసిన వాగ్దానాన్ని మర్చిపోకూడదు. నీ స్నేహితులతో నువ్వు చేసిన వాగ్దానాన్ని మర్చిపోకూడదు. మరి ముఖ్యముగా దేవా, నీవే నా అధికారిని, నీవే నా ప్రభుడవు, నీవే నా రక్షకుడు అని నీవు దేవుని ఎదుట చేసిన వాగ్దానాన్ని నీవెన్నడూ కూడా మరిచిపోకూడదు. అది ఏమవుతుందంట? పాపం అవుతుంది. అది ఎప్పటికైనా దేవుడు ఏం చేసుకుంటాడు? రాబట్టుకును, కానీ అది నీకు పాపం అవును. ఆ పాపం ఎవరు చేయలేదు? యోఫ్తా చేయలేదు. ప్రియమైన బిడ్డలారా, కనుక మన నోటిలో నుంచి వస్తున్న మాటలు, దేవుని ఎదుట మనం చేస్తున్న వాగ్దానములు, దేవుని విషయంలో మనం చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది అనేది మనము ఆలోచించాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు, ఉంది కదా, కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు ఏమని, ఈ ఆలస్యాన్ని నేను తట్టుకోలేకపోతున్నానండి, ఈ ఆలస్యాన్ని నేను తట్టుకోలేకపోతున్నానండి, నాకంటే తర్వాత వచ్చిన వాళ్ళకి జీవితాల్లో బాగుపడుతున్నారండి, నేను ఎప్పటి నుంచి ఏంటండి విశ్వాసనండి, ఎప్పటి నుంచి ఏంటండి ఇక్కడ నేను పరిచర్య చేస్తున్నానండి, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, అవునా, ఎన్నో రోజుల నుంచి అండి, ఎంతో కాలం నుంచి అండి, అవునా, నా తర్వాత మొన్న వచ్చారండి, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశానండి, వాళ్ళ గొప్ప అయిపోయారు, కానీ నా జీవితంలో ఇంకా జరగలేదు, కార్యమో జరగలేదు. కొంతమంది వద్దనుకున్నా కూడా ఏమొస్తుంటుంది, వాళ్ళకి బిడ్డలు కలుగుతూ ఉంటారు, అవునా, చాలా మంది బిడ్డలు లేరు, ఒక్క బిడ్డనే నువ్వు దేవా అని అడుగుతూ ఉంటారు. కొంతమంది చాలా చిన్న వయసులోనే వివాహాలు జరిగిపోతూ ఉంటాయి, నాకు ఎంత వయసు వచ్చింది ఇంకా వివాహం కాలేదని చాలా మంది ప్రార్థిస్తూ ఉంటారు. కొంతమందికి ఏ చదువు లేకపోయినా గొప్పగా వ్యాపారాల్లో, విద్యలో, ఉద్యోగాలు ఎదుగుతూ ఉంటారు. నేను ఇంత గొప్ప చదివిందేవో నాకు ఉద్యోగం రాలేదని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అయ్యో, నాకన్నా చిన్న స్థితి దేవా, వాళ్ళు సొంత గృహాన్ని కట్టేసుకున్నారని అనుకుంటాం, నాకు ఇంత గొప్ప స్థితి ఉంది, నేను ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్, నాకు ఇంతమంది బలగం బంధుమిత్రం ఉంది, నేను ఇప్పుడు వచ్చి ఒక ఇల్లు కట్టుకోలేకపోయింది దేవా అని చాలా మంది. ఇలాగా దేవుడు కొన్ని విషయాలు ఇలా ఆలస్యం చేస్తున్నాడే, నాకు ఎంత అవసరతలో ఉన్నాను, ఏంటి చాలా మంది మధ్యలో వచ్చిన వాళ్ళు చాలా మంది ఎదిగిపోతున్నారు, నా తర్వాత వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారు, నేను మాత్రం ఇక్కడే ఉండిపోయానని చాలా మంది మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఆలోచన మనకు అనేకసార్లు ఏం చేస్తుంటుందండి, తప్పు ద్రోవ పట్టిస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి సమాజ మందిరపు అధికారి ఒకడు వచ్చారు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. వచ్చి అంటాడు కదా, దేవా, ప్రభువా, నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉన్నది, నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే అతని దేవుని పాదాల కింద పడి బ్రతిమాలు కొనడం రాయబడి ఉంటుంది. దేవుని పాదాల మీద పడి 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, బ్రతిమాలు కొనడం రాయబడి ఉంటుంది. అయితే ప్రభు అంటారు కదా, పద నీతో పాటు నేను వస్తాను. ఓకే, ఫైన్. బహుజన సమూహం ఆయన మీద పడుచుండ్రి. అక్కడ దేవుడు ఎలా లేరు, ఖాళీగా ఏమి లేరు, దేవుడు ఏమి పని లేకుండా లేరు, చాలా ఆక్యుపైడ్గా ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఒక సమాజ మందిరపు అధికారి, ఏది ఈయనకి గౌరవం ఇవ్వని, ఈయన వస్తే గెంటేసే, ఈయన మీద చాలా తప్పులు వెతికే ఒకడు వచ్చి ఈయనను పిలిస్తే, కష్టంలో ఉన్నాను రా అని పిలిస్తే, దేవుడు ఏమన్నాడు, వస్తాను అన్నాడు. దేవుడు ఏమన్నాడు, వస్తాను. ఎలాంటి ఎమర్జెన్సీలో ఉన్నాడు ఈ అధికారి? తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది. దేవుడి వరకు వెళ్ళాడంటే అర్థం ఏంటి? మనుషులు ఎవరు ఏమీ చేయలేకపోయారు. చుట్టూ ఉన్న తనకున్న ధనమో, బలగమో, అధికారమో, డబ్బో ఏది కూడా ఏం చేయలేకపోయింది. అక్కడ ఉన్న టెక్నాలజీ ఆ బిడ్డకు కాపాడలేకపోయింది. అవునా? చివరగా దేవుడు గుర్తొచ్చాడు. మనలాగే ఏంటండి, చివరగా దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు ప్రేమమయుడు. యోఫ్తాయి ప్రేమించాడు శత్రువుని. అవునా? దేవుడు ప్రేమించడా? సరే పద వస్తున్నాను అన్నాడు. అవునా? వెళ్తుంటే దేవుడు సడన్గా ఆగిపోయి, పేతురు, నాలో నుంచి ఏం వెళ్ళిపోయింది? ప్రభావం వెళ్ళిపోయింది. నా మీద ఎవరో పడ్డారు చూడు. పేతురుకి ఏమనిపించాలి? దేవా, ఏంటా తింగర ప్రశ్న? పైన ఏం రాస్తుంది? బహుజన సమూహం ఆయన మీద పడుచుండ్రి. ఆయన మీద ఏం పడుతున్నారు? జనాలు పడిపోతుంటే దేవుడు ఏం అడుగుతున్నారు? ఒకసారి చూడు, నన్ను ఎవరో ముట్టుకున్నారంట. అతనికి ఎంత వెరితనంగా అనిపిస్తుంది. అవునా? నీకు నాకు కూడా చాలాసార్లు అలాగే అనిపిస్తాయి. దేవుడికి బుద్ధి లేదా? ఇలా చేశాడేంటి? దేవుడికి బుద్ధి లేదా? ఆడిని దీవించాడేంటి? దేవుడికి బుద్ధి లేదా? ఈవిని దీవించాడా? దేవుడికి బుద్ధి లేదా? ఆడేంటి? ఆడు పుట్టుకేంటి? ఆడుండేదేంటి? ఆడు చేసేదేంటి? ఆడు దీవించబడ్డా? నేనేంటి? నా కుటుంబం ఏంటి? మా ఇంట్లో ఏంటి? మా రక్తంలో బంగారం పారుతుంది. మా రక్తంలో ఏముంటుంది? బంగారం, వెండి పారుతుంది. ఆడా? మన ఆలోచనలు ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలతో ఉంటాం, ఎదుగు బదుగు ఎప్పటికీ రాదు. ఎదుగు బదుగు ఎప్పటికీ. తను గెంటేసిన వాడిని కూడా చేర్చుకున్నాడు యోఫ్తా. ఎందుకు? దేవుని ప్రేమ అతనిలో. అవునా ప్రియమైన బిడ్డలారా? అలాగా ఆలోచించుకుంటూ ఉంటే ప్రియమైన బిడ్డలారా, మనం ఎప్పటికీ కూడా ఏం చేయాలి?
ముందుకు ఎదగలేము. అవునా? అయితే మళ్ళీ సందర్భంలోకి వచ్చేద్దాం. ఇక్కడ వెళ్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడండి? ఎవరో నన్ను ముట్టుకున్నారు చూడు పేతురు అంటే మనం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు దేవా? అక్కడ పని ఏంటి? దేవుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక ఎమర్జెన్సీ. ఆ పిల్ల ఎలా ఉంది? 12 ఏళ్ళ రాయబడి ఉంటుంది. 12 ఏళ్ళ పిల్లని రాయబడి ఉంటుంది. 12 ఏళ్ళ ఒక చిన్న కుమార్తె ఎలా ఉంది? చావనై ఉన్నది. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఈమెతో మాట్లాడుతున్నారు. ఏమని? రక్తస్రావం గల స్త్రీ పట్టుకుంది, ఆమె దగ్గరకు పిలిచాడు. అమ్మా, నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీకు ఇంకనూ సంపూర్ణ స్వస్థత కలుగును గాక. ఇక్కడ పక్కనున్న అధికారికి ఎలా ఉండాలి? స్వామి రా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకేమో ఎమర్జెన్సీ ఉందని నేను పిలిస్తే, అవునా? థియేటర్లో లైన్లో వచ్చినప్పుడు మధ్యలో అవడం వచ్చాడు అనుకోండి, బాబు అక్కడికి వెళ్ళకూడదు అంటారా? ఏమంటారు? అరిచేస్తారు, ఆడ అయిపోయాడే. అవునా? తెలియదేమోలే మీకు కదా. పోన్లే. ఏంటి, మనం వెళ్తున్న లైన్లో ఎవరైనా మధ్యలో వస్తే ఏమవుతాం? కోపం వచ్చేస్తుంది మనకి. కానీ అధికారి ఎలా నుంచుంటాడు? అలాగే మౌనంగా నుంచుంటాడు. ఇక్కడ ఎమర్జెన్సీ పెట్టుకుని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క రక్తస్రావం 12 ఏళ్ళ నుంచి పడుంది. అవునా? అక్కడే పడుంది. అవునా? ఇంకో రోజు పడలేదా? ఇంకో రోజే దొరకలేదా ఆవిడ స్వస్థపరచడానికి? అక్కడి నుంచి దేవుడు ఎక్కడికి వెళ్ళడా? అక్కడ రోడ్లో ఎప్పుడు వెళ్ళలేదా? ఏంటి ఇంత ఎమర్జెన్సీ ఉంటే ఆవిడ పట్టించుకోవాలా అని అనుకున్నాడా అధికారి? అలా మౌనంగా ఉన్నాడు. ఆమెతో మాట్లాడి ముందుకెళ్తుంటే ఒక వ్యక్తి వచ్చి అన్నాడు కదా, నీ కుమార్తె చనిపోయింది. ఇంకా దేవుడిని పంపించేసి ఇంక బ్రతిమాలుకోకు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఏమనిపిస్తుంది? పరిస్థితి చేజారిపోయింది, ఇంక రాదు, ఇంక నాకేం రాదు, నేను కోరుకున్న నా దీవెన నాకు రాదు, నాకు ఆ ఉద్యోగం రాదు, ఆ దీవెన రాదు, ఆ గర్భఫలం రాదు, ఆ వివాహం జరగదు, ఆ ఇల్లు కట్టలేను, ఈ నెమ్మది రాదు, ఆ సంతోషం రాదు, ఎప్పటికీ నాకు అది రాదు ఇది రాదు అని అనుకుంటా ఉంటాం. అవునా? దేవుడు అక్కడ ఒకటే మాట చెప్తాడు, నమ్మిక మాత్రము. దేవుడు ఒక్క మాట అంటాడు అక్కడ. ఏంటి? లోకం కూడా మనతో ఇదే చెప్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తాం, ఏమొచ్చింది? ఇంత వెయిట్ చేసావు, ఏమొచ్చింది? నీకేం కలిగింది? నీకేం చేశాడు అని అపవాదం మనల్ని ఏం చేస్తాడు? మన సమాధానాన్ని, దేవునితో మనకున్న సహవాసాన్ని పాడు చేయడానికి ఆ అనాలోచనలు మనలో పెడతా ఉంటాడు. కానీ అధికారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎంత చేజారిపోయినా, దేవుడు ఎంత లేట్ చేస్తున్నా, ఇంపార్టెంట్ విషయం దేవా, నా ఏజ్ అయిపోతుంది దేవా, పెళ్ళి అవ్వట్లా, ఏజ్ అయిపోతుంది దేవా, బిడ్డలు పుట్టట్లేదు. దేవుడు ఇవ్వాలనుకుంటే ప్రీతి బిడ్డలరా, శారాకి ఇవ్వలేదా దేవుడు? దేవుని చిత్తం అయితే ఎప్పటికైనా సరే నీవు ఆ యొక్క ఎదురిని ఎడతెగక నువ్వు విశ్వాసంతో ముందుకు వెళ్తే దేవుడిని ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే అధికారి కూడా ఏమన్నాడు? అలా మౌనంగా అక్కడ నిలవబడి ఉన్నాడు. అప్పటికే అధికారితో వచ్చి చెప్పాడు. వెంటనే ఇంకొకటి వచ్చి, ఏంటి, నీ కుమార్తె సరిపోయింది, ఇంకా బోధకుని వదిలేసి ఇంక బ్రతిమాలకు కంటే దేవుడు ఏమన్నాడు? నమ్మిక మాత్రము అన్నాడు. అక్కడ ఇంటికి వెళ్ళాడు. అధికారి ఇంటికి వెళ్ళేటప్పటికే అక్కడ అందరూ ఎవరున్నారు? ప్రలాపించే వాళ్ళు అందరూ ఉన్నారు, ఏడ్చేవాళ్ళు. మరి ఆ రోజుల్లో అక్కడ ఏంటది? అక్కడ అదే కదా పద్ధతి. ఏంటి? అక్కడ ఒక బాధాకరమైన అట్మాస్ఫియర్ రావడం వరకు ఏం చేయాలి? ఏడ్చే వాళ్ళు పిలుస్తారు. వాళ్ళు బాధతో ఏడరు, డబ్బుల కోసం ఏడుస్తారు. దేనికోసం అండి? బాధతో ఏడరు, దేనికోసం? డబ్బుల కోసం ఏడుస్తారు. వాళ్ళందరూ ఇతను చూసి దేవుడు రాగానే ఏమంటున్నారు? ఇతను వచ్చి ఏం లాభం, ఈ చిన్నది ఎప్పుడో, ఇతను వచ్చి ఏం లాభం, ఈ చిన్నది ఎప్పుడో చనిపోయింది అనగానే దేవుడు అంటాడు, మీరు అందరూ అక్కడి నుంచి బయటికి. మన హృదయాన్ని కూడా దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీ హృదయంలో ఉన్న అనుమానాలు, అనాలోచనలు, అవిశ్వాసము, అవిధేయత, నిర్లక్ష్యము, వీటన్నిటినీ కూడా, ఆ ఏడిపించే ఆలోచనలన్నీ కూడా పనికిరాని అవేంటి? నీకు పనికొచ్చే కాదు. ఈ డబ్బులు ఇచ్చి ఏడిసే వాళ్ళ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? బాధ తగ్గుతుందా? చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఏ ఉపయోగం వాళ్ళ వల్ల ఎలాగ లేదో. మరి ఆ యొక్క ఆచారం అక్కడ ఎందుకుందో నాకైతే తెలియదు, కానీ వాళ్ళ వల్ల ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఈ రోజు కూడా నిన్ను చూసి ఏడ్చే వాళ్ళు ఉండొచ్చు, నువ్వేం భయపడద్దు. ఆ ఆలోచనలు, నిన్ను బాధ పెట్టే, నిన్ను ఏడిపించే ఆలోచనలు అన్ని ఎలాగైతే దేవుడు ఆ ఏడ్చే వాళ్ళందరినీ ఆ రూమ్లో నుంచి బయటకు ఎంటేశాడో, నా హృదయాల్లో ఉన్న మనల్ని బాధ పెట్టే అనాలోచనలు, అవిశ్వాసము, అవిధేయత, నిర్లక్ష్యము, అహంకారము, ఏంటంటే గర్వము, ద్వేషము, మత్సరము, ఈ కోపము, వీటన్నిటిని, శరీరాశలు, నేత్రాశలు, జీవితం, ఇవన్నిటిని కూడా ఏం చేయాలి? పనికిరాని వీటన్నిటిని తీసివేసి దేవుణ్ణి ఆహ్వానిస్తే దేవుడు ఏమంటున్నాడు? ఆ చిన్నది నీ గురించి చిన్నది. దేవుడు ఏమంటున్నాడు? నీ సమస్య కాదు. మనిషికి భయంకరమైన సమస్య ఏంటి? మనిషి ఏమీ చేయలేని సమస్య ఏంటి? మరణం. అవునా? మనిషి అస్సలు ఏమీ చేయలేని సమస్య ఏంటి? మరణం. అవునా కాదా? అన్నిటికంటే పెద్ద భయం ఏంటి? మరణమా కాదా? అవునా అండి?
ఆ మరణము దేవుడు ఎలా డీల్ చేశాడు? చిన్నపిల్లలను పడుకోబెట్టడం ఎంత కష్టం? ఈజీగా కష్టమా అండి? అవునా? పడుకోబెట్టిన తర్వాత ఎవరైనా చిన్న గ్లాస్ పడేయారనుకోండి, వాళ్ళని ఎలా తిడతారు? బుద్ధి ఉందా లేదా నీకు? ఇంత కష్టపడి పడుకోబెట్టాను, నువ్వు టప్పని లేపేసావు వాడిని. అంటే ఏది కష్టం? పడుకోబెట్టడం కష్టమా, లేపడం కష్టమా? లేపడం చాలా ఈజీ పని, అవునా? చిన్న చిటిక్కి లేచిపోతారు చిన్నపిల్లలు, అవునా? అంటే దేవుని దృష్టిలో నేను భయపడే మరణం ఎలాంటిది? చిన్న పిల్లలని నిద్ర లేపడం లాంటిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వెంతో భయపడిపోయి, ఎంతో ఆందోళన పడిపోయి, ఎంతో దిగులు పడిపోయి, ఏమైపోతుందో అని భయపడిపోతావు చూసా మరణం చూసి. ఆ మరణం దేవుడికి ఎలాంటిది? చిన్న పిల్లను, నిద్రపోతున్నా బిడ్డలను లేపినట్టే. దేవుడు ఏమన్నాడు? చిన్న బిడ్డను అలా కదిలించి మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. నువ్వు భయపడిపోతావు. ఎందుకు? ఆలస్యం అయిపోతుందేవా, చేజారిపోయిందేవా, నువ్వు ఎప్పుడు వస్తావు దేవా? అధికారి అలాగే స్థిరంగా నిలబడ్డాడు, తన గృహంలోనికి దేవుని తీసుకుని వెళ్ళాడు. నేను కూడా తీసుకెళ్దామా? యోఫ్తా ఏం చేశాడు? నా పుట్టుక ఇలాంటిది, నేను ఎందుకు గొప్పవాడిని అవ్వాలి అనుకున్నాడా? దేవుడు ఏం చేశాడు? అతన్ని ఎప్పుడైతే తన సంగతులన్నీ దేవునికి చెప్పుకుంటున్నాడో, తనకున్న క్యారెక్టర్ ఏంటి, తన గుణం ఏంటి? ప్రార్థన అనే జీవితం తనలో ఉంది, విశ్వాసం అనే జీవితం తనలో ఉంది, దేవుని ద్వారా పట్టబడిన జీవితం తనలో ఉన్నది. కనుక ఏం చేశాడు? ఒక వేశ్య కుమారుడు ఒక రాజ్యానికి అధికారం అవ్వాలంటే మామూలు విషయమా? రాజు అనేవాడు ఎన్ని చూస్తారు అతనిలో? అతని పుట్టుక ఏంటి, అతనిలో ఏమున్నది చూస్తారా లేదా? ఇతనికి ఎలా వచ్చింది? దేవుని యందు నమ్మిక, దేవుని యందు విశ్వాసం. ఈ రాత్రికాల సమయంలో ప్రియమిత్రులారా, ప్రభువు కూడా మనతో మాట్లాడుతున్నాడు. యోబు భక్తుడు అంటాడు, నన్ను బ్రతికించేవా, లేదంటే నన్ను క్షమించాలి. ఏంటన్నమాట? యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది చూడండి. 19వ అధ్యాయం 25వ వచనం మనందరికి తెలిసి, నా విమోచకుడు సజీవుడనియు. ఏంటండి? యోబుకు తెలుసు కష్టాలు వచ్చినాయని తెలుసు, సమస్తాన్ని కోల్పోయాడని తెలుసు, అన్ని తిరిగి రావని తెలుసు, అన్ని తెలుసు, అవునా? తన దగ్గర ఏమీ లేదు, అనారోగ్యమో అవమానాలు తప్ప అతని దగ్గర ఏమీ లేవు. అయినప్పటికీ తనకి ఏం తెలుసు? నా విమోచకుడు సజీవుడు, నన్ను విడిపించేవాడు, నన్ను కాపాడేవాడు ఎలా ఉన్నాడు? సజీవుడు. ఆయన ఏం చచ్చిపోలేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నా ప్రభువు, నన్ను విడిపించేవాడు, నా విమోచకుడు సజీవుడని ఆయన భూమి మీద చదువు. ఆయన భూమి మీద నిలిచిననియో నేను ఎరుగుదును. అంటే నాకు ఐ నో మై రిడీమర్ లివ్స్ అంటున్నాడు. ఏంటి? నాకు తెలుసు, నేను స్పృహలోనే ఉన్నాను. నేను కష్టపడిపోవడానికో, బాధపడిపోవడానికో, ఏడ్చేయడానికో నాకేం అవసరం లేదు. ఎందుకు? నన్ను కాపాడేవాడు ఉన్నాడని నాకు తెలుసు. ఈ వచ్చే నెల వస్తే నాకు అన్నం తినడానికి నా తండ్రి నాకు ఇస్తాడని నాకు తెలుసు. బిడ్డలు ఏమనుకుంటారు? నెల దాటిపోయిందని భయపడతారా? ఇంకో నెల వచ్చేసింది, బియ్యం అయిపోయింది, కూరగాయలు భయపడతారు. ఎందుకు? నా తండ్రి తెస్తాడని నాకు తెలుసు, నా తల్లి వండి పెడుతుందని నాకు తెలుసు అని బిడ్డలు అలాగే నమ్మకంతో ఉంటారో, నీ పరమ తండ్రి గురించి నీవు తెలుసుకుంటే ఇదే సాక్ష్యపు మాట నీ నా నోట్లో కూడా ఉండాలి. నా విమోచకుడు సజీవుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన ప్రార్థనకు జవాబును ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. నీ ప్రతి బాష్ప బిందువును బుడ్డిలో ఎందులో అండి ఆయన భద్రపరిచే దేవుడు. నీ కన్నీటి వృధా కాదు. నువ్వు దేవుని చెంత చేరి నీవు కార్చిన నీ కన్నీరు ఎన్నడూ కూడా వృధా కానే కాదు. నా విమోచకుడు సజీవుడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, ఏమనండి? నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. 2వ తిమోతిలో ఏమంటాడు? తిమోతికి చెప్తూ నువ్వు ఇలా జీవించు, ఇలా పరిచర్య చేయి, అలా చేయని చెప్తే ఏమంటున్నాడు? నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. నేను ఎవరిని నమ్ముకున్నానో ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ సత్యాన్ని తెలిసి కూడా నేను భయపడుతున్నానంటే వర్షంలో గొడుగు సంకలో పెట్టుకుని తిరుగుతున్నాను. అంత అజ్ఞానిని, అవునా? కనుక ఈరోజు రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన విజ్ఞాపనల కూడికలలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, నిజమైన విశ్వాసిగా ఉండు, నిజమైన ప్రార్థనాపరుడుగా ఉండు. నీ యొక్క కారణాలు నువ్వు పెట్టుకుంటూ బ్రతికితే ఎప్పటికీ ఎదగలేవు. దేవా నన్ను ఎంకరేజ్ చేయట్లేదు దేవా, నన్ను ఎవరు ముందుకు రానివ్వట్లేదు దేవా, నీ కొరకు ఏదో చేయాలనుకుంటున్నాను దేవా, నాకు ఆ మైక్ ఇవ్వట్లేదు దేవా, నాకు ఆ చీపురు ఇవ్వట్లేదు దేవా, నాకు ఆ గరిటి ఇవ్వట్లేదు దేవా. ఇదేం బిడ్డలారా, కారణాలు వద్దు, ప్రార్థించు.
దేవుణ్ణి అడుగు. ఎందుకంటే ఒక సంచి వేసుకుని వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళనే ఈ ఊరు ఆదరిస్తే, సొంత ఊర్లో సొంత సంఘంలో దేవుడు నీకు ఘనత ఇవ్వడా? దేవుడు ఎవరివ్వాలని, ఘనత ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలని చూడు, మనుషులు అవకాశం ఇవ్వాలని చూడకు. దేవుడు నీకు అవకాశం ఇవ్వాలనుకుంటే అందరినీ ఆపైనా సరే నీకు అవకాశం ఇస్తాడు. ఇద్దరు బిడ్డలారా, ఈరోజు సేవకులు లేక ప్రియదని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, ఎన్నిక లేని వాడను. ప్రియదని బిడ్డలారా, ఏ ట్రైనింగు, ఏ యోగ్యత, అవునా, వీడికి పరిశుద్ధమైన లక్షణం ఉందని చెప్పుకోవడానికి ఏది లేని నేను దేవునికి పరిశుద్ధ బలిపీఠం మీద నిలబడడానికి ప్రభు నాకు కృపిస్తే, ప్రియదని బిడ్డలారా, మనందరికీ కూడా ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. అందుకే ఆయన అడిగితే ప్రియదని బిడ్డ ఇచ్చే దేవుడిని మనం కలిగి ఉండి కూడా మనం ప్రార్థించట్లేదేమో, కృతజ్ఞత తెలపట్లేదేమో, ఆలస్యమైందనుకుని భయపడుతున్నామేమో. ఆ అధికారి భయపడలేదు. దేవునికి అవకాశం ఏంటంటే తన గృహంలోనికి అవకాశం ఇచ్చాడు. అక్కడ ఉన్న ఏడ్చేవారందరినీ కూడా తీసేసాడు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మన హృదయాల్లోంచి కూడా ఏడ్చేవన్నీ తీసేద్దాం. అవమానాలు, నిందలు ఎన్ని చేసినా కూడా యెఫ్తా అడిగాడు, అన్నీ మర్చిపోయాడు. నాకు విశ్వాసం ఉంది, ఎప్పటికైనా మీ మీద నేను అధికారిని అవుతానని, నన్ను మీ ప్రధానుడిగా చేసుకుంటారా అని అడిగాడు. ఈరోజు దేవుడు కూడా అడుగుతున్నాడు. విశ్వాసం ఉంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు అడుగుతున్నాడు ఈరోజు నీవు నన్ను అడిగావు కదా, నీకు కావాల్సింది నేను నీకు ఇస్తాను. నీ మీద, నీ జీవితంలో ప్రధానుడిగా, నీ అధికారిగా, నీ రాజుగా, నీ యొక్క అధిపతిగా, నీ తండ్రిగా నన్ను పెట్టుకుంటావా అని అడుగుతున్నాడు. నీ ఒప్పుకోగలిగితే, అవును ప్రభువా, ఎందుకు మొదటి పుట్టుక యెఫ్తాది ఏంటి, ఏమైనది ఈ లోకం దృష్టిలో, కానీ తిరిగి జన్మించినప్పుడు గొప్పవాడుగా దేవుడు చేస్తాడు. ఈరోజు నీవు నేను కూడా ప్రభువులో తిరిగి జన్మించిన వాళ్ళమే. ఇంకా నువ్వు ఎవరైనా ప్రభువులో తిరిగి జన్మించకపోతే ప్రభు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన బిడ్డగా తిరిగి మరలా జన్మించడానికి నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. తడువు చేయొద్దు. రేపు మనది అవునో కాదో మనకి తెలియదు, అవునా? రేపు మనం ఉదయాన్ని చూస్తామో లేదో మనకి తెలియదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఇదే మార్పు పొందడానికి, ఇదే పశ్చాత్తాపడడానికి, ఇదే దేవుని కొరకు మనం నిలబడడానికి దేవుడు ఇచ్చిన అవకాశము. మన సద్వినియోగము చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, నాకు అవ్వదు, నీ చుట్టూ అల్లరి మోకలున్నా, ఎంత హేయమైన ఏంటి చిన్న స్థితిలో ఉన్నా కూడా నీ స్థితిని బట్టి దేవుడు నీకు ఇచ్చేవాడు కాదు, ఆయన కృపను బట్టి దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. సొలొమోను తన యొక్క ప్రియమైన బిడ్డలారా ఆలయాన్ని కట్టించినప్పుడు 2 ఇత్తడి స్తంభాలు నిలబెట్టాడు. ఒకదాని మీద యాకీను అని రాశాడు, ఇంకొక దాని మీద బోయాజు అని రాశాడు. యాకీను అనగా స్థిరపరచువాడు ఆయనే, బోయాజు అనగా ఆయనలోనే శక్తి కలదు. ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మొదటి యాజకుడు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, ఆ 2 స్తంభాలు కూడా చూస్తారంటే ఏం గుర్తొస్తుంది, నన్ను స్థిరపరచువాడు ఆయనే, నాకు శక్తినిచ్చేవాడు ఆయనే. ఆయన వైపు చూస్తున్న నీకు నాకు కూడా ఏం గుర్తు రావాలి, యెఫ్తా గుర్తు వచ్చినట్టు అవి మనకి గుర్తు రావాలి. నువ్వు ఎంత చిన్నోడమైనా ఉండొచ్చు, నీ చిన్న స్థితిలోనే నువ్వు దేవుని వైపు చూడగలిగితే నిన్ను గొప్పగా స్థిరపరచువాడు ఆయనే, నీకు శక్తినిచ్చేవాడు ఆయనే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక వేశ్య కుమారుడు దావీదు లిస్టులో ఉన్నాడేంటి, సమూయేలు లిస్టులో ఉన్నాడేంటి, సంసోన్ లిస్టులో ఉన్నాడేంటి, గిద్యోన్ లిస్టులో ఉన్నాడేంటి? అతను విశ్వాసంతో ప్రార్థించాడు. నీవు నేను కూడా ప్రార్థిస్తే నీ ఊహకు అందని గొప్ప గుంపులో నువ్వు ఉంటావు. ఇక్కడ లోకం ఇచ్చే ట్యాగ్లు ఏం చెప్పాను, పనికి మాలిన ట్యాగ్స్ అవన్నీ. ఫలానా ప్రెసిడెంట్, ఫలానా స్నేహితుడు, ఫలానా అధికారం, అన్నీ కూడా ఏంటండి పనికిరాని ట్యాగ్స్ అవన్నీ. అందులో ఏ ఉపయోగమో ఎవరు గుర్తించాలి? మనకి మెప్పు, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మెప్పును మనము పొందుకోవాలి. దేవుని మెప్పు కొరకు ఎలాగా, ఆయనకి ఏమి ఇష్టమో, ఆయన పరిశుద్ధుడు, అవునా, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధతను మనం ప్రేమించాలి, ఆయన నీతిని మనం వెతకాలి, ఆయన రాజ్యము కొరకు మనం ప్రయాసపడుతుండగా ప్రభువు నిన్ను ఎలాంటి దీనస్థితిలో ఉన్నప్పటికీ తుదకు నిన్ను ఉన్నతమైన కృపలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అందరి ఎదుట, అంత గొప్ప రాజ్యం ఎదుట ప్రథముడుగా సాక్షిగా ప్రభు యెఫ్తాను నిలబెట్టాడు. అంత గొప్ప స్థితి, అంత గొప్ప క్యారెక్టర్ అతనిలో ఉంది. అపాయం అని తెలిసి కూడా దేవుని స్తుతించాడు, అపాయం అని తెలిసి కూడా దేవుని మీద ఆనుకుని ముందుకు వెళ్ళాడు. తన కష్టం కలిగినప్పుడు కూడా తన కుమార్తెను దేవునికి ఇవ్వడానికి వెనకడుగు వేయలేదు, మాట మీద నిలబడ్డాడు. అతనిలో క్యారెక్టర్ని చూడండి, అతనిలో విశ్వాసాన్ని చూడండి, అతనిలో ఉన్న కమిట్మెంట్ని చూడండి, ఆ అధికారంలో ఉన్న కమిట్మెంట్ని చూడండి. వీడు ఏంటంటే ఆ యొక్క నిరీక్షణ కలిగిన ఆ దేవుని మీద ఆనుకునే తత్వాన్ని చూడండి. తుదకు ఇద్దరు ఏం పొందుకున్నారు,
విజయాన్నే పొందుకున్నారు. దేవుని మీద దేవుని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువై ఉండదు. వాళ్ళ జీవితాల్లో నెరవేరింది ఊహలకు అందని దీవెన. అధికారం ఊహించుంటాడా చచ్చిపోయాక బ్రతుకుతుందని? వచ్చి సమాధి చేసి వెళ్తాడు అనుకుని ఉంటాడు పిలిచినప్పుడు లోపల. అవునా కాదా? అవునా? కానీ నువ్వు చోటు ఇవ్వగలిగితే నీ ఊహకు అందదు దేవుడు ఇచ్చే కార్యం. నీ యొక్క ఊహకు అందదు దేవుడు నిన్ను నడిపించే విధానం. నేను అనుకున్నాను సండే స్కూల్ చెప్తే చాలు, లేదంటే మేడగది ప్రార్థన చెప్తే నా 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 జీవితానికి అదే ఎక్కువ, అక్కడ నిలబెట్టిదేవో చాలు నాకు, నేను వెంటనే ఏ కీబోర్డో ఏ గిటారో నేర్చుకుని గొప్ప వర్షిప్ లీడర్ అయిపోతాను, వర్షిప్ లీడ్ చేస్తాను అన్ని చర్చిల్లో, వర్షిప్ బాగా చేసేసిన తర్వాత ఇక్కడ ఏదైనా చిన్న జాబ్ తీసుకుని సెటిల్ అయిపోతాను. అంటే అప్పుడు వివాహం అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేని రోజులు అవి. 30 years వచ్చేసినా కూడా నా ఆలోచనలు ఎలా ఉండే నిజంగా చెప్తున్నాను బలిపీఠం మీద నిలబడి. ఏంటండి వాక్యం ఎందుకు నాకు తెలుసు కదా, నా వాక్య జ్ఞానం ఏంటో, నా ఎబిలిటీస్ ఏంటో, నేను ఎన్నిసార్లు చర్చికి వెళ్ళానో నాకు తెలుసు కదా. అవునా? కానీ దేవుడేమిచ్చారు ఆ యొక్క స్థితి. ఇది నా గొప్పతనం కానే. అవునా? మన పితరులు దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. ఏమీ లేకుండా ఉట్టు చేతులతోనే వస్తే ఇచ్చారే, దేవుడు ఇంత ఆధిక్యత ఇచ్చినప్పుడు ఇంకెంతగా గొప్పగా వాడబడాలి అనే ఆలోచనతో, ఆ క్యారెక్టర్ మనలో లేకపోతే, మన క్యారెక్టర్ ఏం డిసైడ్ చేయదు, మన పుట్టుక మన గుణాన్ని డిసైడ్ చేయకూడదు. నీ బలము నీ ఎదుగుదల ఎవరిలో ఉంది? నీ ఆలోచనలో ఉన్నది. ఆ ఆలోచన దేవుని వాక్యపు వెలుగు ద్వారా వెలిగించుకుందాం. అవునా? విశ్వాసం వినుట వలన కలుగుతుంది, ఆ విశ్వాసం దేవుని వాక్యం వలన వస్తుంది. ఆ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకో, వాక్యముతో వెలిగించబడు, విశ్వాసంతో ముందు కొనసాగు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి నువ్వు వాగ్దానం చేసుకో, నువ్వు ప్రమాణం చేసుకో, నిన్ను ప్రథముడుగా పెట్టుకుంటాను దేవా. నీ జీవితాన్ని దేవుడు మార్చిపోతున్నాడు, నీ పరిస్థితులను దేవుడు మార్చిపోతున్నాడు, మూయబడిన ద్వారాన్ని నీ జీవితంలో దేవుడు తెరవబోతున్నాడు, ప్రతి విధమైన బంధకాల నుంచి దేవుడు నీకు విడుదల చేయబోతున్నాడు, నీ ప్రతి విధమైన అసమాధానం నుంచి దేవుడు నీకు తోడుగా ఉండి సమాధానం వైపు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నమ్ము, విశ్వసించు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కన్నులు మూసుకుందాం. దేవా, నాతో మాట్లాడావో, నీ సన్నిధిలో నా యొక్క జీవితాన్ని పెడుతున్నాను దేవా. పుట్టుకతో సంబంధం లేకుండా ఒక వేశ్యకు పుట్టిన కుమారుడిని నీవు గొప్పగా రాజుగా నువ్వు ప్రథముడుగా ఉంచావు నాయన. నేను కూడా చాలాసార్లు ఆ కారణాలు చెప్పాను, ఈ కారణాలు చెప్పాను, నా యొక్క పనిపాట్లు అనుకున్నాను, నా వ్యాపారాలు అనుకున్నాను, నా స్నేహితులు అనుకున్నాను, కుటుంబం అనుకున్నాను, ఆ కారణం ఈ కారణం చెప్పి ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదు, గుడికి వెళ్ళలేదు, గుడికి